ఆలేరులో ఏమన్నా బీఆర్ఎస్ టికెట్ కన్ఫర్మ్ అయిన అన్నట్లు అదే హుషారుగా తిరుగుతారు అనేది టాక్ జరుగుతుంది. రాజకీయంగా ఒక ప్రజా సేవకునిగా పనిచేద్దామని వచ్చినాం. రాజకీయాలు ఏదో ఆశించి పదవులు వస్తే నాకేదో ఆర్భాటాలు వస్తాయి, లేకుంటే పదవులు వస్తే నాకేదో లబ్ధి చేకూరుతుందని రాలే. కేవలం రెడ్లను కాదని మళ్ళీ మీకు టికెట్ ఇచ్చే అవకాశం ఎంతవరకు ఉన్నట్టు? ఎంతసేపు వాళ్ళు బలహీన వర్గాలు కాబట్టి బానిసలుగా మా దగ్గర పనిచేస్తున్నామని భావిస్తారు. నేను అట్లా లేకుండా మా బలహీన వర్గాలు బలంగా ఉన్నారు, ఆత్మగౌరవంలో ఎక్కడ తీసిపోరని చెప్పి నేను కొట్లాడుతుంది కాబట్టి నన్ను 2 సార్లు ఓడగొట్టడానికి అనేక ప్రయత్నాలు చేశారు. ఇలా జాగీ రాలేకుంటే నల్గొండలో ఉన్నటువంటి వాడు భువనగిరి కొట్టేట్లో పోటీ చేస్తాడు. భువనగిరిలో ఈ ప్రాంతం ఉన్నటువంటి పోటీ చేయాలి కదా అనే దాని మీదనే అప్పుడు ఆ రోజున 33% ఉన్న రిజర్వేషన్ 18% కుదించారు. దీనిపైన ఇప్పుడు బీసీల పైన ఎట్లా ప్రేమ ఉందని అంటారు? కోర్టు నిబంధన ఉంది, కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి అఫిడవిట్ ఉంది. కాబట్టి దాన్ని మించి కోర్టును మించి అయితే కేసీఆర్ గారు పోలేరు కదా. ఇప్పుడు బీసీల సంఖ్యని తక్కువ చూపించారా లేదా? ఎంత గమ్మత్తు ఉందంటే 20 లక్షల మంది బీసీలు తగ్గిపోయిందట, తర్వాత ఓసీలు పెరిగిరట. అంటే ఓసీలు కాపురం చేస్తున్నారు కానీ బీసీలు కాపురమే చేస్తలేరు, లేకుంటే బీసీలు పుట్టలేదు. ఇది ఎక్కడ న్యాయం? ఇది ఎక్కడ ఉందా? వచ్చే ఎలక్షన్స్కి మీరు బీర్లని బోర్లు వేయడానికి సిద్ధమవుతున్నట్టేనా? ఆ వ్యతిరేకతను బట్టి చూస్తే ఇంకో 2 సంవత్సరాలు 2.5 సంవత్సరాలు గడిస్తే అసలు నిజంగా ప్రజాప్రతినిధులు ఎవరు కూడా ఊర్లలో తిరగలేనటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. అటువంటి పరిస్థితి వస్తే ఈ తెలంగాణకు రైతు బంధు ఇచ్చినటువంటి వ్యక్తి రైతు బంధు కేసీఆర్. తెలంగాణ బాబు కేసీఆర్, తెలంగాణ రైతు బంధు కేసీఆర్. అటువంటి కేసీఆర్ గారిని పట్టుకొని అంటే ఆయన భాష వేషం చూసే ముఖ్యమంత్రికి తగ్గట్టుగా ఉందా లేదంటున్నారా, లేకపోతే పరిపాలన చూసి అంటున్నారా? అసలు ఆ పరిపాలన మీద పట్టే లేదా ఇప్పటిదాకా? ఇప్పుడు నేను అడుగుతా ఉన్నా, ఎవరే ముఖ్యమంత్రి అంటే కళాకారులు చెప్పకపోయారు పేరు, లేకుంటే సామాన్యులు చెప్పకపోయారు, ఎంటర్ప్రైజ్ ఉన్నప్పుడు కూడా వాడు ఎవరే ముఖ్యమంత్రి 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 అని అంటుంటారు. అంటే ముఖ్యమంత్రి అనే భావననే ఆయన మీద అనిపిస్తలేదు. తీన్మార్ మల్లన్న నినాదం ఈ మధ్యన బాగా ఆయన ఏదో అడవుడు బీసీ నినాదం అనేది అడవుడు చేస్తుంది. అది దాని ఇంపాక్ట్ ఎంతవరకు ఈ పార్టీల పైన ఉంటుందంటారు? మన నాయకులను మనం గెలిపించుకోవాలి. ఇంకెన్ని రోజులు కొట్లాడతాం, ఇట్లా ఎన్ని రోజులు చేస్తాం? మన నాయకులే బరాబర్ ఉంటే మనకు రావాల్సిన వాటా బరాబర్గా మనకు వస్తుంది. మనకు రావాల్సినటువంటి బడ్జెట్లో మన శాతం మనకు రావాలంటే మనకు సరైన స్థానంలో మన నాయకులు ఉండాలి అనేది ఒక భావన అయితే వచ్చింది. కాంగ్రెస్ అంటే రెడ్ల పార్టీ, మీ బీఆర్ఎస్ అంటే కూడా వెలమల పార్టీ అనేది ఉంది. సో దీంట్లో ఉన్న బీసీలు ఎట్లా కొట్లాడతారు, వాళ్ళని ఎలా ఎదిరిస్తారు, బీసీ వాదం కోసం ఎలా ప్రయత్నం చేస్తారు? కాంగ్రెస్ చెప్పని బీజేపీ చెప్పని బీసీ భావాలు ఉన్నటువంటి ఒక ఉద్యమ నాయకుడిని బీసీలనే అనుకుంటారు, లేకుంటే ఆయనను అగ్రవర్గాలు ఆ నాయకుడు అని చెప్పి ఎవరు భావించరు. బీఆర్ఎస్ పార్టీ అంటే తెలంగాణ ప్రజల పార్టీ. ఇవన్నీ కూడా ఢిల్లీ పార్టీలు, బీజేపీ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు. ఇది మన కళ్ళతల్లిలాగా ఉన్నటువంటి తెలంగాణకు వెల్కమ్ టు లీడర్. ఇవాల్టి మన లీడర్ ఆలేరు మాజీ ఎమ్మెల్యే టీఆర్ఎస్ సీనియర్ నేత బూడిద భిక్షమయ్య గౌడ్ అన్న. నమస్తేనే. నమస్కారం అన్న. ఎట్లున్నారే? బాగున్నా అన్న. ఈ మధ్యన ఎనర్జెటిక్గా బాగా హుషారుగా తిరుగుతున్నారు. అంటే ఎప్పుడు జీవితం అంతా ఎనర్జెటిక్గా ఉన్నామే. ఎందుకంటే మనం పుట్టిన నేపథ్యం కావచ్చు, పెరిగిన నేపథ్యం కావచ్చు, రాజకీయాలకు వచ్చిన నేపథ్యం కావచ్చు, ఏదైనా మనం ఏదో పైన దొరల నుండో పెద్ద భూస్వాముల నుండో వస్తే ఏదన్నా ఆటుపోట్లు తెలిగినప్పుడు కొంత అటో ఇటో ఇబ్బందిగా ఉంటుంటివి. కానీ అటువంటిది ఏం లేదు. మన జీవనమే చిన్నగా దించాలి పైదాకా పోయినటువంటి జీవనం కాబట్టి ఎప్పుడు ఆటుపోట్లు అనేది మనకు పెద్ద అది లెక్క కాదు. కాబట్టి ఎప్పుడు సంతోషంగానే ఉంటాం. అంటే ఆలేరులో ఏమన్నా బీఆర్ఎస్ టికెట్ కన్ఫర్మ్ అయిన అన్నట్లు అదే హుషారుగా తిరుగుతారు అనేది టాక్ జరుగుతుంది. ఇది ఎంతవరకు నిజం? వాస్తవంగా ఏంటంటే ఈసారి ఖచ్చితంగా టికెట్ వస్తుంది. తర్వాత
టికెట్ వచ్చినా రాకున్నా ప్రజాక్షేత్రంలో నేను రాజకీయాలకు వచ్చిందే ప్రజలకు ఏదైనా బడుగు బలహీన వర్గాలతో పాటు ఈ సమాజానికి ఏదైనా మేలు చేయాలని చెప్పే రాజకీయాలకు వచ్చిన. కాబట్టి రాజకీయాలకు సంపాదించడానికో లేకుంటే నాకు గతంలో తెల్ల రేషన్ కార్డు ఉండో లేకుంటే ఏం లేకుండా రాజకీయాలకు నేను రాలే. రాజకీయాలకు నేను సమృద్ధిగా అంటే ఓకే, నా కుటుంబానికి నేను పోషించి ఇంకో 10 మందికి నేను ఏదైనా సహాయం చేయగలనే నేపథ్యం ఉన్నప్పుడు మాత్రమే రాజకీయాలకు వచ్చినాం. కాబట్టి రాజకీయంగా ఒక ప్రజా సేవకునిగా పనిచేద్దామని వచ్చినాం. రాజకీయాలు ఏదో ఆశించి పదవులు వస్తే నాకేదో దారుబాటాలు వస్తాయి, లేకుంటే పదవులు వస్తే నాకేదో లబ్ధి చేకూరుతుందని రాలే. కేవలం ప్రజాసేవ చేయాలి, బడుగు బలహీన వర్గాల కోసం నేను రాజకీయాలకు వస్తే ఈ రాజకీయం ఉన్నటువంటి నేపథ్యం వాళ్ళకేమైనా ఉపయోగపడుతుంది అన్న దాని మీదే వచ్చినాం. కాబట్టి నేను రాజకీయాలు ఉన్నా పదవి లేకున్నా ఖచ్చితంగా ప్రజల కోసం పనిచేస్తా. అంటే ఆలేరులో కూడా ఇప్పుడు అంటే రెడ్లను కాదని మళ్ళీ మీకు టికెట్ ఇచ్చే అవకాశం ఎంతవరకు ఉందంటారు? ఇప్పుడు ప్రతి ఒక్క పార్టీ కూడా ఇవాళ బలహీన వర్గాల దిక్కు చూస్తూ ఉంది. ఎందుకంటే బలహీన వర్గాలందరూ కూడా ఒక ఆలోచన చేస్తుంది పార్టీలన్నీ కూడా. ఎందుకంటే బలహీన వర్గాలు ఇంత ముందుకు ఉన్నటువంటి పరిస్థితుల్లో లేరు. ఆర్థికంగా కానీ తర్వాత విద్యాపరంగా కానీ కుటుంబాలన్నీ కూడా అద్భుతంగా ఇప్పుడు డెవలప్ అయినాయి. ఒక చైతన్యమైన ఆలోచన చేస్తున్నారు. అరే మనం ఎందుకు, ఇప్పుడు తెలంగాణ ఉద్యమం ఎందుకు వచ్చింది, ఆంధ్ర వాళ్ళని ఎన్ని రోజులు మనము ఎన్ని రోజులు సమయం పాటించినాం, చాలా ఏళ్ళు 60 ఏళ్ళు అయిపోయిన తర్వాత వచ్చింది ఏంటంటే అరే మనది నిజంగా కూడా ఆత్మగౌరవ పోరాటం మనకు ఎందుకు వస్తలేదు, మనం పరిపాలించుకోవాలని ఏ విధంగా అయితే వచ్చిందో ఇవాళ బీసీ వాదం కూడా ఇవాళ బలంగా వచ్చింది. పార్టీలన్నీ పసిగట్టినాయి. ఇప్పుడు నిన్న వచ్చినటువంటి ఎమ్మెల్సీ దానిదే ఒక నిదర్శనం. అన్ని ఎమ్మెల్సీలు అన్ని పార్టీలు కూడా అంటే ఏ పార్టీ ఏదైనప్పటికీ బలహీన వర్గాలకు ఒకవేళ వాళ్ళకు సముచిత న్యాయం కలిగియకుంటే చాలా ఇబ్బందులు జరుగుతాయి, లేకుంటే మరో ఉద్యమం వస్తుంది అనే ఒక భావనకైతే బలహీన వర్గాలు వచ్చింది. ముందే పసిగట్టి అన్ని పార్టీలు బీసీలకే ప్రాధాన్యం కల్పించాయి. ఇప్పుడు అట్లనే బీఆర్ఎస్ పార్టీలో కూడా ఖచ్చితంగా అంటే నేనేమంటున్నా అంటే బీఆర్ఎస్ పార్టీ గతంలో కేసీఆర్ గారు బలహీన వర్గాలకు సముచిత న్యాయం కల్పించిండు అనే భావన అంటే ఇటు ప్రజలకు తర్వాత పోతే అనేక రకాలుగా స్కీములు కావచ్చు, లేకుంటే బీసీ వర్గాలకు కొంత ఇచ్చినటువంటి నేపథ్యం ఏదైతే ఉందో ఇప్పుడు రాజకీయ పరంగా కూడా ఖచ్చితంగా రేపు బలహీన వర్గాలకు సముచితమైనటువంటి న్యాయం కలుగుతుందని చెప్పేసి పూర్తి భరోసా పూర్తి నమ్మకం మాకైతే ఉంది. ఎందుకంటే దాంట్లో సూచికగా మొన్న కూడా బలహీన వర్గాలకే ఎమ్మెల్సీ టికెట్ ఇవ్వటం, దాసోశ్రావణ్ గారికి ఇవ్వటం నిజంగా కూడా చాలా సంతోషం. నాకు దగ్గరి మిత్రుడు, దగ్గరి అన్న, ఎందుకంటే మంచి వ్యక్తిత్వం ఉన్న వ్యక్తి. తర్వాత ఒక న్యాయం కూడా జరిగింది. ఎందుకంటే బలహీన వర్గాలతో పాటు ఒక బలంగా కొట్లాడేటువంటి శక్తి ఉన్నటువంటి వాడు, పోరాటం కానీ తర్వాత ప్రజా సమస్యల పట్ల జర గట్టిగా కొట్లాడినటువంటి వ్యక్తి కాబట్టి అలా ఇచ్చింది. కాబట్టి రేపు ఖచ్చితంగా మా అందరికి కూడా బలహీన వర్గాలకు సముచిత న్యాయం జరుగుతుంది, టికెట్లు వస్తాయని చెప్పి భావిస్తూ ఉన్నాం. అంటే మీరు బీసీ వాదం కోసమే గతంలో కాంగ్రెస్ పార్టీని వీడినప్పుడు కూడా నల్లగొండ రెడ్లకు వ్యతిరేకంగా పోరాడే మీరు పార్టీ నుంచి బయటికి రావాల్సి వచ్చింది. అయితే వాస్తవంగా ఏంటంటే నల్లగొండలో ఉన్నటువంటి నేపథ్యం మీది కూడా నల్లగొండే కాబట్టి మీకు కూడా బాగా తెలిసి ఉంటుంది. నల్లగొండలో మొత్తము రెడ్లదే పెత్తనం. గత 50-60 సంవత్సరాల నుంచి కూడా బలహీన వర్గాలు ఎవరు ఉన్నటువంటి నేపథ్యం లేదు. అయినప్పటికీ దాంట్లో కోమటిరెడ్డి సోదరులు అనేటటువంటి వాళ్ళు నిజంగా కూడా ఒక మూర్ఖులు. ఎందుకంటే కోమటిరెడ్డి సోదరులు బలహీన వర్గాలు ఎవడన్నా ఉంటే కూడా నా బానిసగా బతకాలి అని చెప్పి ఆలోచన చేస్తేనే తప్ప, లేకుంటే వాళ్ళకు ఎమ్మెల్యే అయినా అరే ఎమ్మెల్యే కదా ఆయనకు సముచిత న్యాయం చేద్దాం, సముచిత గౌరవం ఇద్దామనే ఆలోచన ఉండదు. ఎంతసేపు వాళ్ళు బలహీన వర్గాలు కాబట్టి బానిసలుగా మా దగ్గర పనిచేస్తారేమని భావిస్తారు. నేను అట్లా లేకుంటే నేను ఎప్పుడు చూడు ఒక ఆత్మగౌరవం కోసం బలహీన వర్గం అయినప్పటికీ మా బలహీన వర్గాలు బలంగా ఉన్నారు, ఆత్మగౌరవంలో ఎక్కడ తీసిపోరని చెప్పి నేను కొట్లాడుతుంటే కాబట్టి నన్ను 2 సార్లు ఓడగొట్టడానికి అనేక ప్రయత్నాలు చేశారు. అదే రకరకాలుగా అంటే కర్నూలు చావుకి ఎన్ని కారణాలు ఉన్నాయో ఏ విధంగా బలహీన వర్గాలను ఓడగొట్టడానికి ప్రయత్నం చేస్తారో ఆ విధంగా కోమటిరెడ్డి సోదరులు నన్ను 2 సార్లు ఓడగొట్టారు. ఇప్పుడు అవన్నీ కూడా అంటే అవన్నీ ఓడగొట్టినా నేను ఎప్పుడు భయపడలేదు.
వాళ్ళను కూడా ఓడగొడదామనే దృక్పథంతోనే నేను బీఆర్ఎస్లో జాయిన్ అయినా. వాస్తవంగా అంటే మీరు అప్పుడు బయటికి వచ్చింది అంటే కోమటిరెడ్డి బ్రదర్స్కు రెడ్లకు వ్యతిరేకంగానా లేదా పార్టీలో న్యాయం జరగలేదన్న? పార్టీలో నాకు నిజంగా కూడా కాంగ్రెస్ పార్టీలో చాలా బ్రహ్మాండమైన న్యాయం జరిగింది. ఎందుకంటే నేను ఆ లైజనింగ్ ఏర్పాటు చేసుకున్నా. సరే, కాంగ్రెస్ పార్టీలో నాకు 3 సార్లు టికెట్ వచ్చింది. నేను ఏఐసిసి మెంబర్ అయినా, తర్వాత జిల్లా ప్రెసిడెంట్గా 7 ఏళ్ళు కొనసాగినాం. కాబట్టి దాంట్లో సముచిత స్థానం కాలేదని కాదు. కానీ కోమటిరెడ్డి సోదరులతో నాకున్నటువంటి వైరం ఏదైతే, వాళ్ళు మనల్ని చూస్తున్నటువంటి చిన్న చూపు, మన ఆత్మ గౌరవం మీద దెబ్బ కొట్టేటువంటి ఏదైతే సమస్య ఉందో ఆ సమస్యకు ప్రతికూలంగా నన్ను 2 సార్లు ఓడగొట్టారు. ఆ 2 సార్లు ఓడగొడితే నల్లగొండ జిల్లాలో ఉన్నటువంటి కోమటిరెడ్డి అక్కడ కూడా ఆయన ఓడగొడితే అక్కడి నుంచి వచ్చి ఎంపీగా భువనగిరిలో పోటీ చేస్తా అన్నప్పుడు నాకు ఇలా జాగీరా లేకుంటే నల్గొండలో ఉన్నటువంటి వాడు భువనగిరి కొట్టేట్లో పోటీ చేస్తాడు, భువనగిరిలో ఈ ప్రాంతం ఉన్నటువంటి పోటీ చేయాలి కదా అనే దాని మీదనే నేను ఆయన ఓడగొట్టాలనే దాని మీద నేను వాస్తవంగా కాంగ్రెస్ పార్టీ నీడి ఇక తర్వాత అప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో బీఆర్ఎస్ పార్టీ, బీఆర్ఎస్ కూడా కేసీఆర్ గారి సంక్షేమ కార్యక్రమాలు అద్భుతంగా జరుగుతున్నాయనే ఒక ఆలోచన, ఇవన్నీ కలిసి నేను బీఆర్ఎస్లో చేరాను. అన్న ఇప్పుడు అంటే బీసీ వాదము బీఆర్ఎస్లో బలంగా ఉందంటారా? బలంగా ఉంది కాబట్టే మొన్న బీసీలకు ఎమ్మెల్సీ టికెట్ ఇచ్చిరనేది ఒక భాగం అయితే, రెండవది మనము ఆ 10 సంవత్సరాలలో బీసీలకు చేసినటువంటి న్యాయం కావచ్చు, తర్వాత యాదవులకు ఇచ్చినటువంటి గుర్రులు కావచ్చు, తర్వాత గౌడలకు ఇచ్చినటువంటి సంక్షేమ కార్యక్రమాలలో అగ్రభాగాలు ఉండవచ్చు కావచ్చు, నేత కార్మికులకు కావచ్చు, గీత కార్మికులకు కావచ్చు, ఇంకా సబ్బండ వర్గాలకు మత్స్య కార్మికులకు కానీ, అదేవిధంగా ఎప్పుడు కూడా ప్రపంచంలో జరిగినటువంటి ఒక వింత ఇక్కడ రైతు బంధు ఏర్పాటు చేయడం. రైతు బంధు ఎవరికి ఎక్కువ జరిగింది? ఇవాళ మనం అనుకున్నట్టుగా మనం ఒక ఊహ మాత్రమే కానీ ఇవాళ భూములు ఉన్నాయన్నీ బలహీన వర్గాలకే ఎక్కువ అగ్రభాగాలు ఉన్నాయి. అంటే 100 ఎకరాలు ఉన్న వాళ్ళకి కూడా ఇచ్చారు కదా, అప్పుడు వాళ్ళకి ఎక్కువ మేలు జరిగింది కదా. అయితే నేనేమంటున్నా అంటే, మనం అనుకున్నట్టుగా కేసీఆర్ గారు 100 ఎకరాలకు ఇచ్చిండు అనేది ఒక భావన. ఇప్పుడు మన మండలమే ఉంది, మన మండలంలో 100 ఎకరాలు ఎవరికి ఉంది? ఎవరికి లేదు. అట్లా ఒక భావన కలిగింది. ఎవరికో ఉండొచ్చు, ఒక్కరికో ఇద్దరికో, మొత్తంలో కలిపి ఉంటే ఉండొచ్చు. అది 1% కాదు, 0.9% కూడా కాదు. రియల్ ఎస్టేట్ల గుట్టలకు, చెట్లకు, పుట్టలకు అది కూడా ఇచ్చారు కదా. నేను ఏమంటున్నా, కేసీఆర్ గారు కలం బట్టి రాసిచ్చింది కాదు, ఆయన ఆలోచన గొప్పది. రైతులకు ఏదైతే రైతు బంధు ఇవ్వాలి అంటే పెట్టుబడి సాయం ఇవ్వాలి అనేది ఒక ఆశయం ఏముందో చాలా గొప్పది. అంటే భారతదేశంలో ఇంతవరకు రైతుల గురించి ఆలోచించినటువంటి నాయకుడు ఎవరు లేరు. కానీ దాన్ని ఇచ్చినప్పుడు అధికారులకు గొప్ప చెప్తాడు. అధికారులకు అయ్యా మరి దీని ప్రకారంగా మనం అందరికి కూడా ఇవ్వాలి, అందరికి ఇవ్వాలి అని చెప్తాడు. చెప్పినప్పుడు దాన్ని చూసే బాధ్యత కొంత, ఇప్పుడు ఏర్జన్గా చేను కావాలి ఉన్నప్పుడు కొన్ని పరుగు పోతాయి, కొన్ని కాల్చుకొని తింటారు, ఏదో జరుగుతుంది. అట్లా ఏదన్నా పరిగలాగా ఏదన్నా తప్పు జరుగుతుంది. నేను మొత్తమే ఇవ్వలేదు ఇచ్చిండ్రు అని చెప్పి నేను అనను. కానీ అది కేసీఆర్ గారు తప్పెట్లయితుంది. ఇచ్చినటువంటి అధికారులు కొంత అటు ఇటు ఏమన్నా వాళ్ళ దగ్గర లోపం ఉంటే జరగవచ్చు. కానీ కేసీఆర్ గారి ఆశయం గొప్పది, ఆలోచన గొప్పది. అంతకుముందు మైక్రో ఫైనాన్స్ కంపెనీలు వచ్చి ఊర్ల మీద పడి అప్పులు ఇచ్చి వాళ్ళ భూములు రాయించుకొని నానా ఇబ్బందులు పెట్టేటువంటి పరిస్థితి నుంచి మరి తెలంగాణ ఇవాళ వాళ్ళ చెర నుంచి విడి వాళ్లకు ఏదైతే ప్రతి ఒక్కరికి అప్పులు ఇచ్చే కాడికి వచ్చింది, రైతులు ఒకరికొకరు సాయం చేసుకునే కాడికి వచ్చింది. అంటే రైతు బంధు వచ్చిన తర్వాత రైతులలో చాలా అద్భుతమైనటువంటి జీవిత మార్పు జరిగింది. అంటే రైతులకు ఇంత మేలు చేస్తే ఎందుకు ఓడిపోయినట్టు? అంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు చెప్పినటువంటి కలివలి మాటలు కావచ్చు, అబద్ధం మాటలు కావచ్చు. అబద్ధం ముందు ఎంత నిజమైనా ఒక్కోసారి ఓడిపోతుంది. ఇప్పుడు ఆయన ఏం చెప్పిండు, 2000 పెన్షన్ ఇస్తే 4000 ఇస్తానే. ఇప్పుడైతే 10,000 ఇస్తుండే రైతు బంధు, రేపు డిసెంబర్ 9 నుంచి మీరు దప్పున 15,000 రూపాయలు ఇస్తా అని చెప్పి, తర్వాత అసలు 2 లక్షల రుణమాఫీ ఇవ్వడమ్మా, అసలు రుణాలు లేకుంటే తొందరగా పోయి తెచ్చుకొని నేను డిసెంబర్ 9 నాడే నేను 2 లక్షల రుణమాఫీ చేస్తాను. ఇప్పుడు ఉన్నటువంటి దానికి కొంత ప్రజలు నమ్మిరు. అయినప్పటికీ నేనేం చెప్తా అంటే, అన్ని మాటలు కల్లిబొల్లి మాటలు చెప్పినా, అన్ని అబద్ధపు హామీలు ఇచ్చినా, 420 హామీలు ఇచ్చినప్పటికీ ప్రజలు పూర్తిగా కేసీఆర్ను విస్మరించలే. ఎమ్మెల్యేల మీద ఉన్నటువంటి వ్యతిరేకత ఏదైతే ఉందో, ఆ 10 సంవత్సరాల్లో ఎమ్మెల్యేల ప్రవర్తన, వాళ్ళ యాటిట్యూడ్, అవన్నీ చూసి
ఇక్కడ మాత్రం ఎమ్మెల్యే నోడగొడతాం కానీ అక్కడ కేసీఆర్ గారు గెలుస్తారని చెప్పి ప్రయత్నం చేసినట్టుగా మనకు అవపడతా ఉంది. ఎందుకంటే 39 సీట్లు గెలిచిండ్రు, దాదాపు 20 సీట్లలో 1500తో ఓడిపోయినరు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో జగన్ ఓడిపోయినట్టు 175 సీట్లకు 11 సీట్లు గెలిచి ఓడిపోతే నిజంగా మొత్తం ఓడిపోయి 11 సీట్లు గెలిస్తే మీరు అన్నదానికి నేను ఏకీభవిస్తా. అరే నిజంగా కూడా ఇన్ని హామీలు ఇచ్చినా, ఇన్ని అబద్ధపు హామీలు చెప్పినా, ఇన్ని మోసపూరితమైనటువంటి వాగ్దానాలు రేవంత్ రెడ్డి చేసినప్పటికీ కేసీఆర్ గారు నమ్మిండ్రు. కానీ అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలను కొంత ఇక్కడ ఓడిపోతేంది మిగతా దగ్గర గెలుస్తారు కానీ భావనతో అక్కడ జరిగినటువంటి పొరపాటు అది జరిగింది. అంటే ఇప్పుడు బీసీల కోసం కానీ రైతుల కోసం కానీ కేసీఆర్ చేసినంటారు. అప్పుడు ఆ రోజున 33% ఉన్న రిజర్వేషన్ను 18% కుదించారు. దీనిపైన ఇప్పుడు బీసీల పైన ఎట్లా ప్రేమ ఉందని అంటారు, దాన్ని ఏం చేయబోతున్నారు? అయితే వాస్తవంగా మీకు దీని గురించి చాలా మంచిగా నేను వివరించి చెప్తా. మీకు వాస్తవంగా ఏంటంటే కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి బీసీలకు మోసం చేస్తూ వచ్చింది. ఇవాళ కాదు, స్వాతంత్రం వచ్చిన తర్వాత నెహ్రూ గారు కావచ్చు, దాని తర్వాత ఇందిరాగాంధీ గారు కావచ్చు, తర్వాత ప్రధానమంత్రిగా ఉన్నటువంటి రాజీవ్ గాంధీ కూడా బీసీ రిజర్వేషన్లో మోసమే చేసుకుంటూ వచ్చారు. కానీ మొన్న ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి 2013లో ఎలక్షన్ జరుగుతున్నప్పుడు 2013లో కూడా ఈ సమస్య వచ్చింది. బీసీ రిజర్వేషన్ గురించి ఒక రెడ్డి అడ్వకేట్ తీసుకుపోయి కోర్టులో వేసినటువంటి పరిస్థితి. అప్పుడు మన ఏపీలో ఉన్నటువంటి ఆనాటి ప్రభుత్వమే ఒక అఫిడవిట్ ఇచ్చింది. ఏంటంటే 42%కు మేము 50%కు మించకుండా బీసీ రిజర్వేషన్ ఏదైతే మీరు కోర్టులో చెప్పిండ్రో, అది సుప్రీంకోర్టులో చెప్పిన దానికి మేము అనుగుణంగా తీర్మానం ఇస్తాము, మేము ఫర్దర్గా మళ్ళీ అడగము అని చెప్పి అఫిడవిట్ ఇచ్చిండ్రు. అఫిడవిట్ ఇచ్చిర్రు కాబట్టి ఇవాళ ఏపీలో కానీ ఇక్కడ కానీ ఆ రిజర్వేషన్ మారతలేదు. అట్లనే తెలంగాణ వచ్చిన తర్వాత మొట్టమొదటినే కేసీఆర్ గారు మరి ఫస్ట్ రిజర్వేషన్ కావాలి అని చెప్పి అసెంబ్లీలో 14 రోజులనే మొట్టమొదటి తెలంగాణ ఏర్పడి అసెంబ్లీలో మొదటి అసెంబ్లీలోనే మొట్టమొదటి తీర్మానం ఏంటంటే బీసీలకు ఇక్కడ కాదు చట్టసభల్లో కూడా 30 చట్టసభల్లో కూడా రిజర్వేషన్ కావాలి దామాషా ప్రకారం. తర్వాత మహిళలకు కూడా 33% రిజర్వేషన్ కావాలని తీర్మానం చేసిన అటువంటి ఏకైక నాయకుడు కేసీఆర్ గారు. అయితే దాంట్లో మీరన్నట్టు ఎందుకు తగ్గింది అంటే కోర్టు నిబంధన ఉంది, కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి అఫిడవిట్ ఉంది. కాబట్టి దాన్ని మించి కోర్టును మించి అయితే కేసీఆర్ గారు పోలేరు కదా. కాబట్టి దాన్ని ఇక ఉద్యమం చేయాలి. ఉద్యమం చేయాలంటే ఆయన దానికోసం దీనికోసం అనే దాని మీదే మరి చట్ట సవరణ చేయాలి, 9th షెడ్యూల్లో మార్పు చేయాలి, రాజ్యాంగ సవరణ చేస్తేనే తమిళనాడు లాగా మనకు వస్తుంది అని చెప్పి ఒక భావన ఆయనకు ఉండి అప్పటికే మోడీ గారితో ఏదైనా అంశాలు అడుగుతుంటేనే అప్పటికే మోడీతో గొడవలు స్టార్ట్ అయినాయి. కాబట్టి ఖచ్చితంగా ఆయన ఆలోచనలో ఉండే, ఎందుకంటే బీసీలకు వాళ్ళ దామాషా ప్రకారంగా వాళ్ళకు రిజర్వేషన్ ఇవ్వాలని ఉన్నప్పటికీ కాంగ్రెస్ ఇచ్చినటువంటి అఫిడవిట్, తర్వాత హైకోర్టు ఇచ్చినటువంటి 50% నిబంధన, సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి 50% నిబంధన అవి అడ్డొచ్చినాయి కాబట్టి ఇవ్వలేకపోయాడు. అప్పుడంటే ఇవ్వలేకపోయారు, ఈ కారణాలు చెప్పారు. ఇప్పుడు కూడా బీసీ జనాభా తక్కువ చూపించారు అనేది చాలామంది అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. దీనికోసము బీఆర్ఎస్ పార్టీ పెద్ద ఎత్తున ఉద్యమం అయితే స్వీకరించడం లేదు. నామమాత్రంగా కవిత గారు అక్కడక్కడ మాత్రము ఇచ్చారు. కులగణనకు కూడా కేసీఆర్ గారు సహకరించాలి అనేది బీసీల ఆరోపణ. నేనేమంటున్నా అంటే మొట్టమొదటి నుంచి కూడా బీసీల రిజర్వేషన్ కోసం ఎప్పుడైతే బీసీ కులగణన చేస్తా అని చెప్పి రేవంత్ ఇచ్చినటువంటి మాట కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారంగా ఆయన ఏం చెప్పిండంటే 42% బీసీ రిజర్వేషన్ మేము చేస్తాం, దానికి 42% వచ్చిన తర్వాతనే మేము ఎన్నికలకు పోతాం అనే దాని మీద ఆయన తర్వాత పోతే గౌరవనీయులు మరి ఇక్కడ కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య గారి సమక్షంలో చెప్పినటువంటి మాట అయితే మేము గౌరవిస్తాం. దానికి సిద్ధరామయ్య గారు ఏం చెప్పిండు, పాపం రేవంత్ రెడ్డి ఏం చెప్తే చెప్పిండు, దాని గురించి అంటలేం. అయితే 42% వచ్చేటప్పటికి కులగణన చేపట్టాలని అనుకున్నప్పుడు ఆయన ప్రతి ఒక్కసారి రేవంత్ రెడ్డి అంటేనే రెడ్డి మార్కున్నటువంటి నాయకుడు. ఎందుకంటే ఆయన గతంలో చెప్పినటువంటి ఉపన్యాసాలు కావచ్చు, రెడ్డిలే ప్రజలను పరిపాలిస్తారు, రెడ్డిలతోనే సాధ్యమవుతుంది, రెడ్డి కుడితే రెడ్డికే ఓటేయాలి, రెడ్డి భూములు కొనాలి అని చెప్పినటువంటి చాలా ఉపన్యాసాల్లో మనం విన్నాం. రాహుల్ గాంధీ గారు ఈ దేశంలో ఏదో కులగణన చేపియాలా,
ఆ కులగణన తర్వాత ఏ కులాలో ఎంత ఉంది అనేది ఆయన ఒక నిర్ణయం తీసుకున్నాడు. తీసుకొని తెలంగాణలో గవర్నమెంట్ ఉంది కాబట్టి ఇక్కడ తీసుకోవాలని చెప్పి ఇక్కడ మీటింగ్ పెట్టిండు. ఆ మీటింగ్ రోజు కూడా మీరు ఆ మీటింగ్ పరిశీలిస్తే రేవంత్ రెడ్డికి ఎంత బీసీల మీద ప్రేమ ఉందని అవపడుతుంది. ఏమని మాట్లాడిండు, మా నాయకుడు చెప్తున్నాడు కాబట్టి నేను దీనికి పూనుకుంటా చేస్తానన్నాడు. కానీ అయ్యో మా కాంగ్రెస్ పార్టీ 42% బీసీ డిక్లరేషన్ కామారెడ్డిలో ఇచ్చినాం, మేము దాని ప్రకారంగా మేము బీసీలకు 42% ఇస్తాం, మా పార్టీ దానికి కట్టుబడి ఉందని ఒక మాట కూడా నోటి నుంచి చెప్పలే. హృదయంలోకి వెళ్ళి రాలేదు. ఏంటంటే ఆయన చెప్తుండు కాబట్టి నేను ఏదో నామమాత్రంగా చేస్తా అన్నాడు. సరే చేసిండా, 56 ప్రశ్నలు వేసిండు. ఇప్పుడు బీసీ కులగణనకు అంటే నువ్వు మొట్టమొదటి నుంచి వెళ్ళే దాన్ని ఏ విధంగా తుడిచిపెట్టుకుపోవాలనే భావన డైల్యూట్ చేయాలనేది నీ మనసులో ఉంది, ముఖ్యమంత్రి మనసులో ఉంది. ముఖ్యమంత్రి 56 ప్రశ్నలు ఇచ్చిండంటే దీని అర్థమైంది, నీ కులగణన చేయమంటే నీ కులం ఏంది, నీకున్నటువంటి వివరాలు ఏంటి, గుడిసుందా, ఇల్లుందా, సైకిల్ మోటార్ ఉందా, నామమాత్రంగా 10 క్వశ్చన్స్ 56 క్వశ్చన్లు వేసినప్పుడే ఈ కులగణన బాగలేదని బీఆర్ఎస్ పార్టీ మా నాయకుడు కేటీఆర్ గారు మొరో మొత్తుకున్నాం. మేము అనేక సార్లు ఉద్యమానికంటే మేము అనేక సార్లు ప్రజలకు తీసుకుపోదామని ప్రయత్నం చేసినాం. అంటే రేవంత్ రెడ్డి కులగణన పేరు మీద మోసం చేస్తూ ఉండు, బీసీలను మోసం మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీ చేస్తూ ఉంది. దానికి అనుగుణంగానే ఇవాళ రేవంత్ రెడ్డి కూడా ఆయన మనసులోకెళ్ళి వస్తలేదు, 56 ప్రశ్నలు పెట్టి నానా ఇబ్బంది పెడుతుండు, సరిగ్గా ఎన్యుమరేటర్లను పెట్టలేదు. తర్వాత ఏమన్నంటే వీళ్ళు వస్తురు వాళ్ళు వస్తురు ఎవరు వస్తలేరు అని చెప్పి చెప్తున్నారు. అయితే మీరు అడిగినటువంటి ప్రశ్నకు కేసీఆర్ గారు సహకరించలేదు, కేసీఆర్ గారు పాల్గొనలేదు, కేటీఆర్ గారు పాల్గొనలేదు అంటే అది నిజంగా కూడా చాలా గమ్మత్తుగా నవ్వొస్తుంది నాకు. కేటీఆర్ గారిది కానీ నాది కానీ ఇప్పుడు నేను పాల్గొనకున్నా ఎవరైనా ప్రజాప్రతినిధిగా నిలబడ్డప్పుడు అఫిడవిట్ ఇస్తాం కాబట్టి ఆన్లైన్లో దొరుకుతుంది. ఆయన వివరాలన్నీ ప్రతి ఒక్కరి ఆన్లైన్లో దొరికేదే. దాని గురించి ఆన్లైన్లో దొరుకుతుందంటే పాల్గొన్నట్టే కదా. అది నిజంగా స్వతంత్రంగా సపోర్ట్ చేయాలి కదా, సపోర్ట్ ఇంత పెద్ద కాస్కు సపోర్ట్ చేయాలి. మేము బీఆర్ఎస్ పార్టీ తరఫున మేము ఎందుకంటే ఇంత ముందుకు కేసీఆర్ గారు చేసినప్పుడు ఒక్క రోజుల్లో కొన్ని వేల ఎన్యుమరేటర్లను పెట్టి ఒకటే రోజులో సర్వే చేసిండు. అట్లే విధంగా ఇవాళ అందరూ పాల్గొనాలి సర్వేలో అని చెప్పి మేము కూడా పిలుపునిచ్చినాం, మేము కూడా మాట్లాడినాం. కానీ వీళ్ళు అసలు ఎవడు బతికిండా అంటే ఈ సర్వే అప్పుడు జిరాక్స్ వాళ్ళు బతికిరు పాపం. ఎందుకంటే ఆ జిరాక్సులు తీసిరు, చింపిరాడ బాసి ఎవరింటికి ఎవరు పోయి సర్వే చేసిరు, ఎవరింటికి ఎవరు పోయిరు. రైట్, మీరన్న ప్రకారంగా ఇప్పుడు బీసీల సంఖ్యని తక్కువ చూపించారా లేదా? అరే తక్కువ చూపించినానే కదా మేము మొన్నదాకా గొడవ పెట్టి బీసీ సంఘాలతో కలుపుకొని 5% అంటే ఇప్పుడు ఎంత గమ్మత్తుగా ఉందంటే 20 లక్షల మంది బీసీలు తగ్గిపోయిందట, తర్వాత ఓసీలు ఏమో పెరిగిరట. అంటే ఓసీలు కాపురం చేస్తారు కానీ బీసీలు కాపురమే చేస్తలేరు, లేకుంటే బీసీలు పుట్టలేదు. ఇది ఎక్కడ అన్యాయం, ఇది ఎక్కడ ఉందా దేశంలో? ఇప్పుడు అదే చెప్తారు వీళ్ళు. ఒకవేళ ఫార్వర్డ్ క్యాస్ట్ వాళ్ళు ఒకవేళ తగ్గిరనంటే ఎందుకనంటే వాళ్ళు విదేశాలకు పోయి అక్కడక్కడ సెటిల్ అయ్యి లేకపోతే జనాభా ఆ ప్రాతిపాదికన తగ్గిండొచ్చు. కానీ బీసీలలో ఇంకా జనాభా పెంచే పనులనే ఉన్నారు వీళ్ళు. దాంట్లో పెంచే పనులే ఉన్నాం. మనందరం కూడా ఎక్కడ అమెరికాకు పోలేదు, లేకుంటే ఎక్కడో బీసీ జనాభా తగ్గిద్దనడానికి అది అబద్ధం. తర్వాత రెండోది ఏంటంటే దీంట్లో కుట్ర కూడా దాగి ఉంది. ఏంటంటే ఈడబ్ల్యూఎస్ స్కీమ్ రిజర్వేషన్ కింద ఎప్పుడైతే మనం చాలాసార్లు మేము కూడా అనేక ప్రెస్ మీట్లలో చాలా సందర్భాల్లో మీటింగ్లో కూడా చెప్పినాం. ఎందుకంటే ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ కింద మీకు 10% రిజర్వేషన్ ఎట్లొస్తుంది, తెలంగాణ ప్రభుత్వం ఎందుకు ఈడబ్ల్యూసీ రిజర్వేషన్ వ్యతిరేకిస్తలేదు? మన తమిళనాడు మేము స్టడీకి పోయినాం. కేసీఆర్ గారు తమిళనాడులో ఏ విధంగా జరిగింది, 69% బీసీ రిజర్వేషన్ ఉంది, మీరు కూడా పోయి చూసి అక్కడ స్టడీ చేయండి అని చెప్పి మమ్మల్ని అందరినీ పంపిస్తే అక్కడ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్కి వ్యతిరేకంగా వాళ్ళు అసెంబ్లీలో తీర్మానం చేసి పార్లమెంట్కి పంపారు. మరి ఇక్కడ ఎందుకు పంపలేవని అంటున్నాం కాబట్టి మేము కొంచెం ఎక్కువ చూపెడితే మా వాళ్ళు కూడా ఉన్నంత కాడికి వచ్చిందని చెప్పి చూసడానికి కూడా కుట్ర జాగొచ్చు. రేవంత్ రెడ్డి చేసినటువంటి అది కూడా పెద్ద కుట్రే. దీంట్లో ఈ ఓసీ జనాభా పెరిగింది అనడానికి అదొక నిదర్శనం. అరే మా ఈడబ్ల్యూఎస్లో మీరు రిజర్వేషన్ ఉంచొద్దని అంటున్నారు, మీకు ఇంత జనాభా లేనప్పుడు మీరు ఎందుకు ఉంటారని అంటారు. కాబట్టి ఇక చూడు జనాభాను చూపెట్టడానికి కూడా జరిగినటువంటి కుట్ర అని చెప్పి నేను భావిస్తా ఉన్నాను. ఇప్పుడు ప్రతి ఒక్కరు చెప్పే మాట ఏంటంటే 20 లక్షల జనాభాని బీసీ జనాభాని తక్కువ చేసి చూపించారనేది. కానీ దానికి తగ్గట్టుగా 20 లక్షల మంది మాయమైతే బీఆర్ఎస్ పార్టీ ఏ పెద్ద ఎత్తున ఉద్యమం అనేది చేపట్టలేకపోతుందనేది ఒక విమర్శలు అనేది వస్తున్నాయి. వాస్తవంగా మేము ఉద్యమం చేపడతామని చెప్పి పిలుపునిచ్చి బీసీ సంఘాలతో కలుపుకొని పోతేనే
మళ్ళీ రీసర్వేకు ఒప్పుకున్నారు. రీసర్వే చేస్తాం లేకుంటే పెద్ద ఉద్యమం అయ్యేటట్టుంది, మేము నిరంతరం దాని మీద ప్రెస్ మీట్లు పెట్టినాం, నిరంతరం మీటింగ్లు పెట్టినాం, బీసీ రిజర్వేషన్ గురించి మా బీఆర్ఎస్ పార్టీలో కూడా బీసీ సంఘాలతో కలుపుకొని మేము ఉద్యమం చేపడతాం, ఇక అల్టిమేటం ఇస్తేనే మళ్ళీ రీసర్వేకు రేవంత్ రెడ్డి సర్కార్ ఇచ్చింది. కానీ రీసర్వే కూడా సక్రమంగా జరిగిందని నేను అనుకుంటలేను. రీసర్వే మొత్తానికి చేయాలని చెప్పినాం, మళ్ళీ ఎన్మరేటర్లను పెట్టి మళ్ళీ ప్రతి ఇంటికి సర్వే చేయించి చేయాలంటే మళ్ళీ తూతూ మంత్రంగా, ఎందుకంటే ఇప్పుడు కడుపులో లేని కాలించుకుంటూ రాదని చెప్పి ఎవరైనా అంటారు. అసలు ఆయన రేవంత్ రెడ్డి మనసులే బీసీలను మంచిగా చేయాలనో లేకుంటే బీసీ రిజర్వేషన్ చూపెట్టాలనో బీసీలకు ఈ రిజర్వేషన్ ఇవ్వాలని ఆయన భావనే లేదు. ఏదో తూతూ మంత్రంగా రాహుల్ గాంధీ చెప్పిండు కాబట్టి నేను చేసినట్టు చూపెడతా అనే భావనే తప్ప బీసీల మీద ప్రేమ ఉంటే గిట్లెందుకు చేస్తాడు. ఓకే, ఇక మన నియోజకవర్గాన్ని వద్దాం. నెక్స్ట్ టైం అంటే వచ్చే ఎలక్షన్స్కు మీరు బోర్లు వేయడానికి సిద్ధమవుతున్నట్టేనా? అయితే నేనేమంటా అంటే ఇప్పుడు అతను కూడా నా దగ్గర పనిచేసినటువంటి వాడే, నా శిష్యుడే. పార్టీలు ప్రభుత్వ పనితీరును బట్టి రేపు ప్రజాస్వామ్యంలో తీర్పు ఉంటుంది. ఎవరు గెలుస్తారు ఏం పోతారు అనేది అంటే వ్యక్తిగతంగా కూడా ఉంటుంది. వ్యక్తిగతంగా ఉన్నప్పటికీ వ్యక్తిగతంగా మనకన్నా చిన్నోడు, మన దగ్గరనే పనిచేసినోడు, మనతోని మన శిష్యునిగా పనిచేసిన ఆయన గురించి నేను కామెంట్ చేయను. కానీ నేనేమంటా అంటే రేపు జరుగుతున్నటువంటి పరిణామంలో రేపు ఎలక్షన్లు ఎప్పుడు వచ్చినా ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ఓడిపోతుందని చెప్పి నేను అనుకుంటున్నా. ఎందుకంటే ఏ గవర్నమెంట్కి కూడా ఒక సంవత్సరంలో ఇంత వ్యతిరేకత రాలే. ఒక సంవత్సరం 14 నెలల్లే అసలు ఈ ప్రభుత్వం మీద విపరీతమైనటువంటి వ్యతిరేకత వచ్చింది. ఎందుకంటే ఇచ్చినటువంటి హామీలు కావచ్చు, చేస్తున్నటువంటి ప్రజాపాలన విధానం కావచ్చు, ఇవాళ రేవంత్ రెడ్డి చేస్తున్నటువంటి విధానాన్ని చూస్తే చాలా ఇబ్బంది అనిపిస్తూ ఉంది. ప్రతి ఒక్కరు సబ్బండ వర్గాలు ఇవాళ ఇబ్బందులు ఉన్నారు. ఒక్కరు వీళ్ళు వాళ్ళని కాదు. హైదరాబాద్ దగ్గరికి వస్తే హైడ్రా అని పెట్టిండు. హైడ్రా ఎవరి కోసం పెట్టిండు? డబ్బులు వసూలు చేసేందుకు పెట్టిండ్రా, లేకుంటే పేద ప్రజల జీవితాల మీద హైడ్రా పెట్టి వాళ్ళ కుటుంబాలను నాశనం చేసి వాళ్ళ కుటుంబాల మీద ఒక విన్యాసం చేయాలని ఒక ప్రయత్నం చేసిండా తెలియదు. కానీ ఇవాళ హైడ్రా పేరుతోని హైదరాబాదులో ఉన్నటువంటి పరిస్థితి మొత్తం కుప్పగూలిపోయింది. ఆర్థిక వ్యవస్థ అంతా చిన్నాభిన్నం అయిపోయింది. హైదరాబాద్కు ఉన్నటువంటి బ్రాండ్ ఇమేజ్ అంతా దేశ విదేశాలే కాకుండా వేరే రాష్ట్రాల్లో కూడా కుప్పగూలిపోయింది. హైదరాబాద్లో ఎవడొచ్చి పెట్టుబడి పెట్టడానికి కానీ, ఒక ప్లాట్ కొనడానికి కానీ, లేకుంటే ఒక కన్స్ట్రక్షన్ చేయడానికి కానీ ఎవరు కూడా సుముఖత చూపుతలేరు. అంటే కారణం ఏంది అంటే హైడ్రా అనేది ఒక విభూతమైన, నువ్వు నిజంగా ఎవరైనా ఆక్రమించుకుంటే, బాగా ధనవంతులు ఉంటే, ఎక్కడన్నా ఫామ్ హౌజులు ఉంటే అవి కూర్చోలేదు. ఎవరి ఫామ్ హౌస్ కూల్చిరు, ఎవరు కూల్చిరు, ఎవరు చేయలేదు. ఏమైనా పేద ప్రజలై ఆ రోజు పర్మిషన్లు ఇచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్ననాడే. ఆ రోజు గవర్నమెంట్ ఎంప్లాయీ అయితే వాడు దాని మీద లోన్ తెచ్చుకున్నాడు. ఇవాళ లోన్ కట్టక తప్పదు, ఉద్యోగంలో చేయక తప్పదు, లోన్ కట్టక తప్పదు, ఆయన ఉన్నటువంటి జీతంలో కట్ కాక తప్పదు. కానీ ఇవాళ చేసినటువంటి పరిస్థితి ఏంది? ఇట్లా ఒక పక్క అయితే మొత్తం మళ్ళా పూర్వపు ఏదైతే ఆంధ్రప్రదేశ్లో ఆంధ్ర పాలన ఏ విధంగా ఉందో, ఎందుకంటే చంద్రబాబు నాయుడు శిష్యుడే కాబట్టి, అరే నువ్వు కొంచెం తెలంగాణ ఇటు చేస్తే మా ఆంధ్ర దిక్కన పెట్టుబడి పెడతారని అనడో ఏమో, అమరావతిని పెంచడానికి కావచ్చు. కానీ ఇవాళ జరుగుతున్న పరిణామం చూస్తే అసలు మొత్తం ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నం అయిపోయింది. ఊర్లలో కూడా మళ్ళీ మైక్రో ఫైనాన్స్లు వచ్చినాయి. ఇవాళ ఊర్లలో మొత్తం చైన్లు ఎండిపోయినాయి. ఇప్పుడు కాళేశ్వరం ఏదైతే కేసీఆర్ గారికి పేరు వస్తుంది, కాళేశ్వరం అద్భుతమైన ప్రాజెక్ట్ అని చెప్పి వాళ్ళు కేంద్ర ప్రభుత్వమే కితాబ్ ఇచ్చినటువంటి పరిస్థితుల్లో ఇవాళ కాళేశ్వరం నుంచి నీళ్ళు ఎత్తిపోయాలంటే అమ్మ కేసీఆర్ గారికి పేరు వస్తుందేమో, కాళేశ్వరం నుంచి నీళ్ళు ఎత్తిపోయొద్దనే దాని మీద ఆ కక్షతో పెట్టి రైతుల మీద కక్ష కట్టి చేస్తే ఇవాళ పొలాలు ఎండిపోయి నిజంగా పెట్టుబడి వెళ్ళక నిజంగా అగమ్య గోచరంగా ఉన్నటువంటి రైతులు ఏడుస్తూ ఉన్నారు పంట పొలాలను పట్టుకొని. అంటే రేవంత్ రెడ్డి చేసినటువంటి ప్రయత్నం ఎట్లా ఉంది అంటే ఇవన్నీ చూస్తే ప్రజలు ఖచ్చితంగా ఒక సంవత్సరం 14 నెలలనే చాలా పెద్ద వ్యతిరేకత వచ్చింది. ఆ వ్యతిరేకతను బట్టి చూస్తే ఇంకో 2.5 సంవత్సరాలు గడిస్తే అసలు నిజంగా ప్రజాప్రతినిధులు ఎవరు కూడా ఊర్లలో తిరగలేనటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. అటువంటి పరిస్థితి వస్తే ఖచ్చితంగా రేపు కాంగ్రెస్ పార్టీ ఓడిపోతుంది. కాబట్టి దాని గురించి నేను వివరించి వీళ్ళు ఓడిపోతారు వాళ్ళు ఓడిపోతారని వివరణ చెప్పాల్సిన పని లేదు. అంటే వ్యక్తిగతంగా కూడా కొంత ఆలేరులో పనులు ఏదో చేస్తున్నాడు, నీళ్ళు వదులుతున్నాడు, ఇదంతా జరుగుతుంది అనేది కొంచెం అడవుడు అయితే జరుగుతుంది అనేది నేను ఏమంటున్నా అంటే ప్రజాప్రతినిధిగా మంచి చేస్తే మంచి అని చెప్తారు,
ఒకవేళ చెడు చేస్తే చెడని చెప్తారు. ఇవాళ కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత ఏ కాలువలు తవ్వలేదు, ఏడంగా నీళ్లు ప్రాజెక్టులు కట్టలేదు, లేకుంటే ఎక్కడంగా ఓ కాలువకు టెండర్ వేసి తర్వాత దాన్ని వచ్చినాక దాని ద్వారా ఏం చేసింది లేదు. ఆనాడు కేసీఆర్ గారు తవ్వినటువంటి కాళేశ్వరం ద్వారా వచ్చేటువంటి మల్లన్న సాగర్ నుంచి వెళ్ళిపోయేటువంటి నీళ్లు ఒక పక్క కొండపోసేమో పోతుంది, ఒక పక్కకు బస్వాపూర్ పోతుంది. ఆ బస్వాపూర్ పోయే లైన్లో మన పీర్లపల్లి దగ్గర గంధమల్లకు పోతుంది. కాబట్టి ఆ కాలువలు తీయొచ్చు, నీళ్ళు ఉండొచ్చు, నీళ్ళ దాన్ని మీరు వదిలిపెట్టచ్చు. ఎమ్మెల్యేగా పనిచేస్తే మనం వద్దనట్టు లేవలు దాన్ని హర్షిస్తారు ఎవరైనా. అరే నీళ్ళు వస్తున్నాయి అంటే మంచిదే అంటారు. కానీ తవ్వింది ఎక్కడ, కాలువలు కట్టింది ఎక్కడ, కాలువల నుంచి నీళ్ళు వచ్చింది ఎక్కడ అంటే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక ఏదైనా టెండర్లు పెట్టి ఏదో చేస్తే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఇది చేసింది. కాంగ్రెస్ ప్రభుత్వం వల్లనే ఈ కాలువలు వచ్చినాయి, కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో ఇవన్నీ జరిగినాయి అంటే నిజంగా కూడా అనుకుందాం. మన కళ్ళ ముందట అవపడతలేదుగా 14 నెలల్లో ఏదైనా కాలువ టెండర్ పెట్టు లేకుంటే ఏదైనా చేస్తే వీళ్ళు కాంగ్రెస్ పార్టీ హయాంలో వచ్చినాయి అని చెప్పి మనం అనుకుంటాం. అంటే వీళ్ళు చేయడానికి కూడా ఏం ఆడ బడ్జెట్ ఏం లేదు, ఉన్నదంతా అప్పులపాలు చేసిపోయిండు కేసీఆర్ అనేది ఇప్పుడు కాంగ్రెస్ వాదన. నేనేమంటా అంటే కాంగ్రెస్ వాదన అబద్ధపు వాదన. 7 లక్షల కోట్ల అప్పు చేసినాము అని చెప్పి పదే వీళ్ళు మొత్తుకున్నారు. కానీ కరెక్ట్ ఆర్బీఐ గైడ్లైన్స్ ఇచ్చింది ఎంత, 4,13,00,000 రూపాయలు మాత్రమే అప్పు చేసిండ్రు అని చెప్పారు. కానీ వాళ్ళ నేను అడుగుతా ఉన్నా, ఏ కుటుంబం అయినా అప్పు చేయకుండా డెవలప్మెంట్ కాదు. ఏర్పడ్డప్పుడు కుటుంబం అయినప్పుడు 4 దగ్గర నుంచి అప్పులు తెస్తాం, చిట్టీలు ఎత్తుతాం, లేకుంటే ఏదైనా తెస్తాం, పంట పండిస్తాం, లేకుంటే అభివృద్ధి చేస్తాం, అభివృద్ధి ద్వారా అప్పులు కడతాం. కానీ ఇక్కడ జరిగింది ఏంది, 4,13,000 కోట్ల అప్పులు చేస్తే దాదాపు 4 లక్షలు అంటే దాదాపు ఒక 20 లక్షల కోట్ల ఆస్తులు ఇక్కడ తెలంగాణలో జమ అయినాయి. ఎందుకైనాయి అంటే ప్రాజెక్టు కట్టిన ప్రాజెక్ట్ ఏమైనా కేసీఆర్ కోసం కట్టిండా, కేసీఆర్ ఫామ్ హౌస్ కోసం కట్టిండా, కేసీఆర్ గారి కోసం కట్టిండా? కాళేశ్వరం నీళ్ళు వస్తే తెలంగాణ రైతాంగం లక్షల ఎకరాలు పండుతుంది. ఎందుకంటే 2014 ముందు చూసినాం, 2014 తర్వాత చూసినాం ఎన్ని లక్షల ఎకరాలు సాగుకు వచ్చినాయని. తర్వాత మిషన్ భగీరథ కూడా అంత ముందుకు జరిగినటువంటి పరిణామం మనందరం చూసినాం, ప్రజాప్రతినిధులు ఉన్నాం, చూసినాం. బిందెలు పట్టుకొని కొట్లాడుకున్నటువంటి పరిస్థితి తెలంగాణలో ఉండే. అటువంటిది మన ఇంటికాడికి వస్తే నల్లిప్తే కాలు కదలకుండా నీళ్ళు ఇచ్చినటువంటి నాయకుడు కేసీఆర్ గారు. తర్వాత మనకు చెర్లు మిషన్ కాకతీయ ద్వారా ప్రతి ఒక్క చెర్లు కుంటలను పెద్దగా వెడల్పు చేసి దానికి తూములను సరిగా చేసి, లేకుంటే డిస్ట్రిబ్యూషన్ ఛానల్ సరిగా లేకుంటే దానికి డిస్ట్రిబ్యూషన్ ఛానల్ సరిగా చేసి, మరి దానికి ఖర్చు పెడితే కూడా అప్పు చేసిందంటే ఎట్లా? ఇవన్నీ రైతుల కోసం చేసినటువంటి ఒక రైతు బందే 75 లక్షల కోట్లు 75,000 కోట్లు నీకు రైతు బంధు ప్రజలకు పంచినటువంటి నేపథ్యం. అంటే కాంగ్రెస్ ఒకటేసారి రుణమాఫీ చేసింది కదా, 2 లక్షల రూపాయలు ఒకటేసారి చేసింది కదా. ఇప్పుడు నేను అదే అంటున్నా, 2 లక్షల రుణమాఫీ చేస్తా ఊరుకూరి తెచ్చుకోరు అని చెప్పినటువంటి రేవంత్ రెడ్డి మాట ఇవాళ ఫస్ట్ 40,000 కోట్లు అన్నారు. తర్వాత క్యాబినెట్ 30,000 కోట్లకు తీర్మానం చేసింది, అప్రూవల్ చేసింది. తర్వాత 17,000 కోట్లు అని చెప్తారు. కానీ నా లెక్క ప్రకారంగా బ్యాంకులలో పోయినాయి, అంటే బ్యాంకులలో నుండి ప్రజలకు పోయినాయి 10 నుంచి 11,000 కోట్ల రూపాయలు మాత్రమే అటు ఇటు పోయినాయి తప్ప మిగతా ఏ ఒక్కటి ఇవ్వలేదు. 35%. నేనేమంటున్నానంటే మీ V5 ద్వారా నేను ఒక్క మాట అడుగుతా. కొండారెడ్డిపల్లి ఆయన సొంత విలేజ్, రేవంత్ రెడ్డి గారి సొంత విలేజ్కి పోయి కొండారెడ్డిపల్లిలో ఒక నోటీస్ బోర్డు పెట్టుమను. ఇంతమంది 400 మంది రైతులు ఉన్నారు, 400 మందికి రైతులకు సంపూర్తిగా అయింది, లేకుంటే 350 మందికి అయింది అని చెప్పి ఒక బోర్డు పెట్టు అని చెప్పు. నేను నిజంగా కూడా ఈ రాజకీయాలు వద్దు, నిజంగా కాంగ్రెస్ పార్టీ చాలా అద్భుతంగా చేసిండు, రేవంత్ రెడ్డి చేసినటువంటి పాలన స్వర్ణయుగం అని మేమే పొగుడుతాం. కానీ ఎక్కడ అయింది? ఉట్టిగా పేపర్ల మీదో మాటల మీదో అయింది పోయిందని చెప్పుడు తప్ప ఎక్కడ రుణమాఫీ కాలేదు, ఎక్కడ ఏం జరగలేదు. అంటే ఒకప్పుడు అంటే పేదల పక్షపాతి కాంగ్రెసే ఇందిరమ్మ ఇండ్లు కానీ ఇది కానీ ఈ స్కీములు కానీ ఇచ్చింది అనేది వాళ్ళు చెప్తున్నారు. నేనేమంటా అంటే కాంగ్రెస్ మంచిగా చేసినాడు, కాంగ్రెస్ పార్టీ పేదలకు ఎస్సీలకు అట్టడుగు వర్గాలకు చేసినటువంటి పని ఏదైతుందో ఆయన హర్షించే ఓట్లు వేసారు కదా. ఇవాళ కాంగ్రెస్ పార్టీ దాని స్వరూపం మెల్లగా తెలిసేసరికి ఇప్పుడు కనీసం ఏ రాష్ట్రంలో ఉందా? 2-3 రాష్ట్రాలు బుడ్డ రాష్ట్రాలు తప్ప మొత్తం దేశంలో ఎక్కడ లేకుండా తుడుచుకోపెట్టుకుపోయింది. అంటే కాంగ్రెస్ పార్టీ నిజ స్వరూపం ప్రజలకు తెలిసేసరికి ఇన్నేళ్ళు పట్టింది. ఇప్పుడు
పేదల పక్షాన ఉన్నమాట వాస్తవం ఉన్ననాడు నీకు ఓట్లు వేసిర్రు. ఓట్లు వేయలేదని కాదు కదా, ఇన్ని 60 ఏళ్ళు కాంగ్రెస్ పార్టీ పరిపాలించింది కదా, మరి ఎట్లా అప్పుడు పరిపాలనతోనే వాళ్ళకు ఓట్లు వచ్చినాయి. ఇప్పుడు దాన్ని చూసి 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 ప్రజలకు ఓహో గిదేనా గిదేనా అని చెప్పి చూసినాకనే ఇప్పుడు వాత పెట్టిరు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వచ్చే పరిస్థితి లేదు. దేశంలో కూడా ఎక్కడ కాంగ్రెస్ పార్టీని ఎవరు అసలు వచ్చేటట్టు కూడా లేదు. అంటే కేసీఆరే వచ్చే పరిస్థితి లేదనేది వాళ్ళు అంటున్నారు, కాంగ్రెస్ వాళ్ళు. ఎందుకంటే ఫామ్ హౌస్కే పరిమితమైండు. ఏ రోజు కూడా కనీసం అసెంబ్లీకి వచ్చి తన వాదనలు కానీ తన సలహాలు సూచనలు కానీ సీనియర్ అయిన వినిపించడం లేదు. అయితే సో భవిష్యత్తులో ఏం జరగబోతుంది అనేది ప్రభుత్వంలో ఉన్నటువంటి ప్రభుత్వ పెద్ద రేవంత్ రెడ్డి. ఆ రేవంత్ రెడ్డి అసభ్యంగా అంటే ఏ మీటింగ్ పెట్టినా కేసీఆర్ను పేగులు తీసేసి మెడకేసుకుంటా, పేగులను ఇటు ఈయన వెడల్పు చేసేస్తా, లేకుండా ఆయన కోసేస్తా, ఆయనను కనుగుడ్లు పెట్టి గోళీలు ఆడుకుంటా అనేటువంటి దుష్ప్రజలు ఆడుతుంటే అసలు కనీసం పెద్ద మనిషి, ఈ తెలంగాణకు బాపు లాంటి వ్యక్తి, ఈ తెలంగాణకు రైతు బంధు ఇచ్చినటువంటి వ్యక్తి, రైతు బంధు కేసీఆర్, తెలంగాణ బాపు కేసీఆర్, తెలంగాణ రైతు బంధు కేసీఆర్. అటువంటి కేసీఆర్ గారిని పట్టుకొని నానా మాటలు ఆడుతుంటే అసలు ఏమనుకుంటాడు? అంత పెద్ద మనిషి, అంత అనుభవం ఉన్నటువంటి వ్యక్తి, ఈయన మామూలుగా ఒకసారి ముఖ్యమంత్రి అచానక్ ముఖ్యమంత్రి అయినటువంటి రేవంత్ రెడ్డి అన్ని మాటలు అంటుంటే, అయినా ఇంకొకటి ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి మా యువ నాయకులు కేటీఆర్ గారు, హరీష్ రావు గారు చెప్పినటువంటి అడిగినటువంటి మాటలకే ఒక్క మాటకు సమాధానం లేదు. ఏమైనా ఒర్రుడు తిట్టుడు, ఆ తిట్ల దండకం తప్ప ఏదన్నా ఒకటి. నేను ఈ V5 ద్వారా నేను ఒక మాట అడుగుతున్నా, ఎన్నడన్నా ఇన్ని 14-15 నెలలు అయింది, ఈ 15 నెలల మీటింగ్లో ఏ మీటింగ్లన్నా నేను తెలంగాణకు ఇది చేస్తా, నేను తెలంగాణ ప్రజలను ఈ విధంగా తీర్చిదిద్దుతా, తెలంగాణ బడ్జెట్ను ఈ విధంగా రూపుమాపుతా, తెలంగాణను ఈ విధంగా సర్వోన్ముఖం అంటే సర్వతోముఖాభివృద్ధిగా నేను ఇట్లా తీర్చిదిద్దుతానని నేను ఒక్కనాడు మాట కూడా చెప్పలే. ఎప్పుడు చూడు మైక్ అందుకుంటే కేసీఆర్ దొంగ, కేసీఆర్ లంగ, కేసీఆర్ ఇట్లా, కేసీఆర్ను పండబెట్టి తొక్కుతా, ఆయన మీదకి వెళ్ళి నడుస్తా, పేగులు తీసి మెడకేసుకుంటా, లేకుంటే ఆ కాలు తీసి ఇటేస్తా, ఈ కాలు తీసి అటేస్తా, లేకుంటే జైల్లో పెడతా, కేసీఆర్ కుటుంబాన్ని సర్వనాశనం చేస్తా అనే మాటే తప్ప ఎనడన్న తెలంగాణ ప్రజల కోసం, అరే రైతుల కోసం గిది చేస్తా అంటే ఈ లాంగ్వేజ్ అంతా కేసీఆర్ నుంచి వచ్చిందనేదే రేవంత్ రెడ్డి చెప్తున్నాడు. నేనేమంటే కేసీఆర్ గారు మాట్లాడినటువంటి భాష ఇట్లా లేదు. కేసీఆర్ గారు ఉద్యమ నాయకుడు ఉన్నప్పుడు ఆంధ్రోళ్ళ మీద, ఆంధ్రోళ్ళను కొంత మనలను ఇట్లా చేస్తుంటేనే ఒక భావం రావాలి, తెలంగాణలో ఉద్వేగం రావాలని చెప్పి అన్నటువంటి మాటే తప్ప ఎప్పుడైనా ఆయన పదవిలోకి వచ్చినాక వానికి వస్తా, వాని పేగుల మీద తీసుకుంటా, వాని మీద నడుచుకుంటూ పోతా, వాని తొక్కుతా పాతాల లోకం అన్నటువంటి ఏనాడు చూపి ఎక్కడ అంటే డెవలప్మెంట్ లేకనే ఇలాంటి అంటే సైడ్గా ఈ మాటల యుద్ధానికి తెర తీసిందంటారా? అంటే తిట్ల దండకానికి ఆడలేక మధ్యలో ఓడు అంటారు. ఇప్పుడు తిట్ల దండకం ఎందుకు వస్తుంది? ఈడ అసలు ఆ పరిపాలన మీద పట్టే లేదా ఇప్పటిదాకా? ఇప్పుడు నేను అడుగుతా ఉన్నా, ఎవరైనా ముఖ్యమంత్రి అంటే కళాకారులు చెప్పకపోయారు పేరు, లేకుంటే సామాన్యులు చెప్పకపోయారు, ఎంటర్ప్రైజ్ వాళ్ళు ఉన్నప్పుడు కూడా వాడు ఎవరైనా ముఖ్యమంత్రి 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 అని అంటుంటారు. అంటే ముఖ్యమంత్రి అనే భావననే ఆయన మీద అనిపిస్తలేదు. అంటే మొదటి నుంచెలే ఈయన ముఖ్యమంత్రి అని ఎట్లా గుర్తుపెట్టుకుంటారు? అరే ఈ ప్రజాపాలన బ్రహ్మాండంగా చేస్తుండు, ఈ ప్రజా పరిపాలన చేస్తూ ఉన్నాడు. ఇప్పుడు మనమే అన్నాం అంటే ఆయన భాష వేషం చూసే ముఖ్యమంత్రికి తగ్గట్టుగా ఉందా లేదంటున్నారా, లేకపోతే పరిపాలన చూసి అంటున్నారా? ఆయన భాష ఏదన్నా ఉండొచ్చు, ఆయన వ్యక్తిగతంగా ఎట్లా ఉండొచ్చు, మానవ రూపం, వాళ్ళు చిన్నగా ఉంటారు, వాళ్ళు పొట్టిగుంటారు, వాళ్ళు పొడుగుంటారు, వాళ్ళు లావుగుంటారు, దాని గురించి ఎవరు నిర్ణయించరు. ఆయన చేస్తున్నటువంటి భావన, ఆయన ప్రజలను చేస్తున్నటువంటి మనుగడ ప్రతి ఒక్కరు కూడా చూస్తుంటారు కదా. ఈ రాష్ట్రంలో ఏం చేస్తుండు, ఈ రాష్ట్ర రైతులకు ఏం చేస్తుండు, ఈ రాష్ట్ర నిరుద్యోగులకు ఏం చేస్తుండు. ఇప్పుడు నిరుద్యోగం నేను 55,000 కొలువులు ఇచ్చినా అంటాడు. ఏ ఒక్కటన్నా నోటిఫికేషన్ ఇచ్చినాడా? అదివరకు ఇచ్చినటువంటి నోటిఫికేషన్ ఇచ్చి ఎగ్జామ్ పెట్టి ఓన్లీ నియామక పత్రాలు ఇచ్చేటువంటి టైంలో అది గవర్నమెంట్ పోయింది, మళ్ళీ వచ్చినాక ఇద్దాం అనుకుని ఇచ్చారు. నేను అడిగితే ఏముందంటే, అరే మాకు పుట్టిన బిడ్డను కూడా ఎత్తుకొని ముద్దాడితే ముద్దాడొచ్చు, కానీ వాళ్ళకే పుట్టిందా ఈ బిడ్డ నేను ఎత్తుకొని ముద్దాడుతున్నా, మళ్ళీ నేను పుడితే నాకు పుడుతుందని చెప్పాలి. కానీ
మాకు పుట్టిన బిడ్డను ఎత్తుకొని ముద్దాడి సంబరపడితేటనే అది లెక్క. ఉద్యోగాలు అట్లా, రైతులది ఇట్లనే. ఇప్పుడు రైతు బంధు అని వేసాడు, 15,000 అన్నాడు, 15,000 12,000 అన్నాడు. ఆ 12,000 ఎకరానికి ఒక రోజు వస్తుందండు, 2 ఎకరాలకు ఒక రోజు వస్తుంది, 3 ఎకరాలకు వచ్చిందంటే నేను నిన్న మొన్న మా నియోజకవర్గంలో ఆలేరులో అడిగితే సార్ నాకు 10 గుంటలకు రాలేదు సార్ అంటారు. అంటే గంత విధానంగా ఉంది పరిపాలన. అంటే కన్ఫ్యూజన్గా ఉన్నటువంటి పరిపాలన చూస్తే రేవంత్ రెడ్డి గుర్తొస్తాడు. అది ఆయన చేస్తున్నటువంటి పరిపాలన. అలాగే తీన్మార్ మల్లన్న నినాదం ఈ మధ్యన బాగా ఆయన ఏదో అడావుడి బీసీ నినాదం అనేది అడావుడి చేస్తుండు. అది దాని ఇంపాక్ట్ ఎంతవరకు ఈ పార్టీల పైన ఉంటుందంటారు? తప్పకుండా ఉంటుంది. ఎవరు మాట్లాడినా బీసీ నినాదం ఎవరు తీసుకున్నా, ఆయన తీసుకున్నా ఇంకోరు తీసుకున్నా ఇవాళ ప్రజలందరూ కూడా అంటే బలహీన వర్గాలందరూ కూడా ఒక ఆలోచనకైతే వచ్చారు. అరే మనకు కూడా రాజ్యాధికారంలో వాటా రావాలి, మన నాయకులను మనం గెలిపించుకోవాలి, ఇంకెన్ని రోజులు కొట్లాడతాం, ఇట్లా ఎన్ని రోజులు చేస్తాం, మన నాయకులే బరాబర్ ఉంటే మనకు రావాల్సిన వాటా బరాబర్గా మనకు వస్తుంది, మనకు రావాల్సినటువంటి బడ్జెట్లో మన శాతం మనకు రావాలంటే మనకు సరైన స్థానంలో మన నాయకులు ఉండాలి అనేది ఒక భావన అయితే వచ్చింది. ఆ వచ్చినప్పుడు ఎవరు మాట్లాడినా తీన్మార్ మల్లన్న కావచ్చు, భిక్షమయ్య గౌడ్ కావచ్చు, వెంకన్న కావచ్చు, ఇంకో రంగన్న కావచ్చు, ఇంకో ఎల్లయ్య కావచ్చు, ఇంకెవరు మాట్లాడినా ఆ భావన అయితే వస్తుంది. సరే ఎవరు మాట్లాడినా మనం స్వాగతిస్తాం. ఇప్పుడు కాజ్ మంచిది, ఇప్పుడు తెలంగాణ ఉద్యమం ఎవరు మాట్లాడినా వాళ్ళు స్వీకరించారు, ఏ పార్టీ మాట్లాడినా స్వీకరించారు. కానీ అంతిమంగా ఒక లక్ష్య సాధన కోసం చేసినటువంటి కేసీఆర్ గారు పార్టీని పెట్టి ప్రాణాన్ని పెట్టి అవన్నీ ఓ త్యాగం చేసినట్టుగా ఆయన ముందుండి చేసిండు కాబట్టి ఆయనకు ఆ పేరు వచ్చింది. ఆయనే సాధకుడుగా నిలబడ్డాడు, ఆయనే తెలంగాణ బాబుగా పిలువబడుతున్నాడు. కాబట్టి ఇప్పుడు భారతదేశంలో స్వాతంత్రం వచ్చింది, ఎవరు వచ్చిందా, ఎవరు కొట్లాడిరు అంటే చాలామంది అసూలు బాసిరు, చాలామంది కొట్లాడిరు, చాలామంది త్యాగాలు చేసిండ్రు. కానీ మహాత్మా గాంధీకి ఆ పేరు వచ్చింది. ఎందుకంటే మహాత్మా గాంధీకి ఎందుకు వచ్చింది? మహాత్మా గాంధీ ఆ ఉద్యమాన్ని ఎట్లా తీసుకుపోవాలి అంటే హింసకు తావు లేకుండా అహింస మార్గాన ఎక్కడ రక్తం చుక్కగారకుండా ఎట్లా తీసుకుపోవడానికి ప్రయత్నం, ఎప్పుడు ఉద్యమాన్ని లేబట్టాలి, ఎప్పుడు ఉద్యమాన్ని తగ్గించాలి, ఏ విధంగా ఆ రోజు ఇంగ్లీష్ వాళ్ళను భయపెట్టాలి అనేది ఏ విధంగానైతే చేసిండో, ఆయనకి ఎట్లయితే పేరు వచ్చిందో అల్టిమేట్గా ఇక్కడ తెలంగాణ ఉద్యమాన్ని కేసీఆర్ గారు దాన్ని ఒడిదొడుకులు ఎట్లున్నా దాన్ని ఒక అంతిమంగా లక్ష్యాన్ని చేరింది కాబట్టి ఆంధ్ర పాలకులను ఏ విధంగా వంచింది అనే దాని మీద ఖచ్చితంగా ఆయనకి పేరు వస్తుంది. అంటే ఇప్పుడు కాంగ్రెస్ అంటే రెడ్ల పార్టీ, మీ బీఆర్ఎస్ అంటే కూడా వెలమల పార్టీ అనేది ఉంది. సో దీంట్లో ఉన్న బీసీలు ఎట్లా కొట్లాడతారు, వాళ్ళని ఎలా ఎదిరిస్తారు, బీసీ వాదం కోసం ఎలా ప్రయత్నం చేస్తారు? అయితే నేనేమంటా అంటే కేసీఆర్ గారు వెలమ కులం అయినప్పటికీ ఆయన చేసిన విధానాన్ని ఆయన ఎవరు అట్లా ఒక అగ్ర కులంగా భావించరు. ఎందుకంటే ఒక తెలంగాణ నేపథ్యం, తెలంగాణ ఉద్యమకారునిగా ఆయన ఉద్యమకారునిగానే భావిస్తారు. రెండవది ఏంటంటే ఆయన పరిపాలనలో బలహీన వర్గాలకు టికెట్లు ఎక్కువ వచ్చినాయి. తర్వాత పోతే గదంతా ఎందుకు మార్కెట్ కమిటీలో కూడా రిజర్వేషన్ మొట్టమొదటిసారి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ చరిత్రలో మొట్టమొదటిసారి రిజర్వేషన్ బీసీ రిజర్వేషన్ కల్పించినటువంటి నాయకుడు. కాబట్టి బీసీల మీద ప్రేమ ఉండి చేసినటువంటి నాయకుడు. ఆయన అనుకోడు, ఎవరు ఉద్యమకారుడు అనుకుంటాడు. మొన్న టికెట్లు ఇచ్చినప్పుడు కూడా దాదాపు 30 సీట్లకు పైన బీఆర్ఎస్లో టికెట్లు వచ్చినాయి మొన్న 2023 ఎలక్షన్లో. కానీ వీళ్ళు ఎన్ని ఇచ్చిర్రు? 19 సీట్లు కూడా ఇవ్వలే. ఆ 19లో 5 చార్మినారే ఉన్నాయి. కాబట్టి బలహీన వర్గాలకు ఖచ్చితంగా కేసీఆర్ గారు బలమైనటువంటి వేస్తాడు. రేపు ఖచ్చితంగా మీరే చూస్తారు కదా. అంటే ఈ బీఆర్ఎస్ కూడా బీజేపీకి కొంత బీ టీం లాగా వ్యవహరిస్తుంది అనేది ఒక ఆరోపణ, కాంగ్రెస్ వాళ్ళు చేసే ఆరోపణ. ఇప్పుడు మీరేమో బలమైంది పార్టీ వచ్చేది మేమే అనేది మీరు ధీమాగా చెప్తున్నారు. ఇప్పుడు మొన్న ఎలక్షన్లో మీరు చూసిండ్రు, మోడీ వచ్చి పరోక్షంగా కాంగ్రెస్కి అనుకూలంగా చేసిండు. ఎందుకంటే బీఆర్ఎస్ను ఓడగొట్టాలి. ఎందుకంటే బీఆర్ఎస్ ఒకవేళ బలపడి ఇక్కడ గెలిస్తే దేశంలో రేపు పెద్ద చరిత్ర సృష్టించబోతుంది. ఎందుకంటే మహారాష్ట్ర కర్ణాటకలో పాకొద్దు బీఆర్ఎస్ అంటే ఇక్కడనే మొట్టమొదటి తుంచాలనే ఒక ప్రయత్నం చేసి కాంగ్రెస్ను గెలిపించే ప్రయత్నం చేసింది. అంటే బీఆర్ఎస్తో బీజేపీతో కుమ్మక్కయ్యే వీక్ క్యాండిడేట్స్ని పెట్టిరు అనేదే మరో ఆరోపణ ఉంది. ఇప్పుడు నేను అదే చెప్తున్నా కదా,
ఇప్పుడు నిజంగా మేము కుమ్ముక్కుంటే అక్రమంగా అన్యాయంగా వాళ్ళకి కేసులో ఎన్ని సీట్లు గెలిపించారు కదా. కాదు, కేసులో తీసుకుపోయి కవిత గారిని అరెస్ట్ చేస్తారా? అది కూడా ఒక వ్యూహమే అంటారు. ఎట్లా వ్యూహం అవుతుంది పాపం? అరే మాకేం సంబంధం లేదని చెప్పడానికే కవితని అరెస్ట్ అంతా చేస్తారా పాపం? ఒక ఆడమ్మాయి తర్వాత ఇక్కడి నుంచి 5 నెలలు జైల్లో పెట్టి నానా హింస పెట్టిర్రు. ఏం లేనటువంటి కేసు, ఏం జరగనటువంటి దాంట్లో అక్రమంగా బదనాం చేయడానికి ప్రయత్నం చేసిండ్రు. కాబట్టి ఖచ్చితంగా ఎప్పుడు కూడా అటు బీజేపీకి కానీ ఇటు కాంగ్రెస్కి కానీ సరి అయిన ధీటుగా పోటీ నిలబడేటువంటిదే కేసీఆర్ గారి నాయకత్వంలో బీఆర్ఎస్ పార్టీ, కేటీఆర్ గారి నాయకత్వంలో అద్భుతంగా బీఆర్ఎస్ పార్టీ నిలబడుతుంది. ఇంకోటి ఏంటంటే అంతిమంగా చెప్పేది ఏంటంటే బీఆర్ఎస్ పార్టీ అంటే తెలంగాణ ప్రజల పార్టీ. ఇవన్నీ కూడా ఢిల్లీ పార్టీలు, బీజేపీ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు. ఇది మన కళ్ళతల్లిలాగా ఉన్నటువంటి తెలంగాణకు రక్షణ కవచంగా ఉన్నటువంటి పార్టీ బీఆర్ఎస్ పార్టీ. ఇవాళ దాన్ని నీళ్ళు ఎత్తుకపోతా ఉంటే సప్పుడు లేదు కృష్ణా నీళ్ళు, కృష్ణా మీద ఇంకోటి లేకుంటే ఇక్కడ గోదావరి మీద ఇంకో ప్రాజెక్టు బడకచర్ల ప్రాజెక్టు కడతా అని చెప్పి ఆయన చంద్రబాబు నాయుడు ప్రయత్నం చేస్తుండంటే సప్పుడు లేదు. అదే అప్పుడు దమ్ముంది వాళ్ళకి అంటేందుకు, కనీసం మాట అంటేందుకు కూడా దమ్ము లేనటువంటి రైట్. అప్పుడు తెలంగాణ వాదం గట్టిగా ఉన్నది, గట్టిగా వినిపించింది కనుక టీఆర్ఎస్ ఉన్నది. ఎప్పుడైతే టీఆర్ఎస్ బీఆర్ఎస్ మారిందో, పార్టీ పేరులోనే తెలంగాణ తీసేసిందో, అక్కడి నుంచి వెళ్ళి పార్టీ కొంచెం డౌన్ఫాల్ అయిందనేది చెప్తారు. అయితే వాస్తవంగా అది కారణం కాదు. బీఆర్ఎస్ పెట్టింది ఏంటంటే ఈ తెలంగాణను ఇంకా మరింత బలోపేతంగా చేయాలంటే దేశంలో కూడా మనం గట్టిగా రాజకీయం చేస్తేనే తెలంగాణ ఇంకా బలంగా అవుతుంది. ఎందుకంటే కేంద్రం నుంచి నిధులు తేవాలంటే మన కేంద్రాన్ని భయపెట్టేటట్టుగా ఒక ప్రయత్నం చేయాలంటే మనకు దేశంలో కూడా అక్కడక్కడ మనం ఎంపీలు గెలిచి బీఆర్ఎస్ పార్టీ స్థాపించి రేపు తెలంగాణకి ఇంకా రక్షణ కవచంగా ఉండాలంటే ఖచ్చితంగా బీఆర్ఎస్ ఉండాలనే దాని మీద పెట్టినటువంటి పార్టీ. కానీ ఇవాళ ఏది ఏమైనప్పటికీ కేసీఆర్ గారిని తెలంగాణ ప్రజలు గుండెలకు తీసేయలేరు, బీఆర్ఎస్ పార్టీని కూడా గుండెలకెళ్ళి తీసేయలేరు. ఎందుకంటే తెలంగాణకు రక్షణ కవచమే బీఆర్ఎస్ పార్టీ. ఆనాడు టీఆర్ఎస్, ఈనాడు బీఆర్ఎస్. ఎందుకంటే ఇవాళ కూడా ఏ దాని మీద కొట్లాడి ఇవాళ గుర్తు చేస్తూ ఉంటారు పేద ప్రజలందరూ కూడా. ఎక్కడ పోయినా నువ్వు ఒకసారి టీవీ పట్టుకొని అటు ఊర్లలోకి పోతే తెలుస్తుంది. అయ్యో వీని నోట్ల మనమే మొత్తం ఆగం చేసిండు, మా కేసీఆర్ ఉంటే ఇవాళ మేము మంచిగా బతుంటే మాకు కళ్యాణ లక్ష్మి వచ్చేది 1 లక్ష రూపాయలు అని తులం బంగారంకి ఆశపడిపోతే తులం పోయింది, 1 లక్ష పోయింది, ఇవాళ అది పోయింది. తర్వాత కేసీఆర్ కిట్ వచ్చేది. అయ్యో రైతు చనిపోతే వారం రోజులకే రైతు బీమా వచ్చేది. ఇవి లేవు, అవి లేవు. రైతు రుణమాఫీ సక్రమం కాలే, రైతు బంధు రాలేదు, చేతి నిండా పైసలు గలగలాడేది, ఆర్థిక వ్యవస్థ ఊరు నిండా పైసలు అయ్యేది. కానీ ఇవాళ ఏమి లేకుండా అయిపోయింది, అన్యాయం అయిపోయినాం, ఏదో నమ్మి మోసం చేసినట్టు అయిపోయింది, మాకు ఏదో మాయ చేస్తే మాయలో పడిపోయినట్టు అయిపోయింది అనే భావన ఇలా ప్రజలలో కలిగింది. బూడిద భిక్షమయ్య అంటే తెలంగాణ ఉద్యమంలో ఒక కీలక వ్యక్తి, కీలక భూమిక పోషించాడు. ఈసారి అలాగే బీసీ ఉద్యమం కూడా ఉవ్వెత్తున ఎగిసిపడే అవకాశం కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో మీరు తెలంగాణ బీసీ ఉద్యమాన్ని ఏమైనా అంటే హైలైట్ చేసే అవకాశం ఉందా, లేకపోతే భుజాన వేసుకునే అవకాశం ఎంతవరకు ఉందంటారు? అంటే తప్పకుండా బూడిద భిక్షమయ్య గౌడ్ అంటేనే ఒక ప్రజాసేవకుడు. దాంట్లో అదే భాగంగా బలహీన వర్గాల పక్షాన ఎప్పుడు నిలబడితేనే ఉన్నా, నేను పదవిలో ఉన్నా, పార్టీలో ఉన్నా, ఏదైనా. కానీ నేనేమనుకుంటున్నా అంటే ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ చాలా సందర్భాల్లో ఇన్నర్ మీటింగ్లలో కూడా బలహీన వర్గాలకు పెద్దపీట వేయాలని చెప్పి కేటీఆర్ గారు కానీ కేసీఆర్ గారు కానీ పెద్ద ఎత్తున ప్రయత్నం చేస్తుండ్రు. గతంలో వేసినాం, గతంలో సంక్షేమ కార్యక్రమాలు ఇచ్చినాం, గతంలో దాన్ని ప్రజలు నమ్మేటట్టు ఎట్లా చేయగలుగుతారు? అయితే ఖచ్చితంగా ప్రజలు నమ్మాలంటే ప్రజలకు ఇదివరకే కొంత నమ్మకం బలహీన వర్గాలకు బడ్జెట్లో కేటాయింపులు కానీ ఉన్నటువంటి ఉత్పత్తి కులాలకు డబ్బులు పంచడంలో కానీ దాంట్లో కొంత కేసీఆర్ గారు చేసినటువంటి కృషి అందరికీ ఫలాలు అందింది. దాంట్లో కాకుండా రాజకీయంగా ప్రతి ఒక్కరికి కూడా అవకాశం కల్పించాలి. రాజకీయంగా అవకాశం వస్తేనే రేపు వాళ్ళ వర్గాలకు రేపు అసెంబ్లీలో కొట్లాడతారు, పార్లమెంట్లో కొట్లాడతారు, అక్కడ బడ్జెట్లో కొట్లాడి ఇంకా ఎక్కువ భాగం అగ్రభాగాన బీసీలకు బాగు చేస్తారనే భావన బీసీలలో ఉంది. ఎప్పుడైనా ఖచ్చితంగా బీసీలకు
న్యాయం జరుగుతున్నటువంటి అంశాలలో ఎక్కడ కూడా బీసీల పక్షాల నుండి కొట్లాడడానికి భిక్షమే గౌడ్ ఎప్పుడు వెనక పోను. ఖచ్చితంగా బీసీల పక్షాన మీరు వెనక్కి పోరు, కానీ మీ పార్టీ ఒక బీసీ వ్యక్తిని పార్టీ అధ్యక్షునిగా ప్రకటిస్తే ప్రజలు నమ్మే అవకాశం ఉందిగా. ఇప్పుడు నేను ఇంతకు ముందే చెప్పిన కేసీఆర్ గారిని అగ్రకులము అని చెప్పి ఎవరు భావించరు, ఒక ఉద్యమ నాయకుడు అని భావించరు. టెక్నికల్గా అయినా అంటే ఆయన భావన తర్వాత ఆయన మనస్తత్వం కూడా ఎప్పుడు బలహీన వర్గాల దిక్కే. అంటే మేము పోయినప్పుడు కూడా ఎప్పుడు బలహీన వర్గాలు బాగుండాలి, ప్రజలు బాగుండాలి, బలహీన వర్గాలకు కొంత చేసినాం ఇంకా చెయ్యాలి, బహుజనులకు బాగా చేయాలనే ఒక ఆలోచన ఉన్నటువంటి నాయకుడు కేసీఆర్ గారు. కాబట్టి ఎప్పుడు బలహీన వర్గాల పక్షాల ఉంటాడు అని చెప్పి ఆ చర్చకు రాలే పార్టీలో కూడా. కేసీఆర్ గారిని అన్ని కులాలు అన్ని వర్గాలు కూడా అన్ని వర్గాల నాయకుడు అని భావిస్తారు. రైట్. అంటే మీరు చెప్పేది ఓకే, బలహీన వర్గాల వైపు కేసీఆర్ ఉన్నాడనేది మీ వాదన బాగానే ఉంది. కానీ ఓవైపు బీజేపీ బీసీ ముఖ్యమంత్రిని అనౌన్స్ చేసేసింది. అలాగే కాంగ్రెస్ కూడా నెక్స్ట్ ఇప్పుడు మొన్న రీసెంట్గా జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా ఎస్సీ ఎస్టీ అలాగే బీసీ అంటే ముందుగానే మేల్కొని బీసీలకు అన్ని వర్గాలకు టికెట్స్ ఇచ్చింది. సో ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ను నమ్మాలనంటే మీరు ఏం చేయబోతున్నారు ముఖ్యంగా, అలాగే మీ పాత్ర ఆ పార్టీలో ఏముండబోతుంది? ఇప్పుడు బీసీల పక్షాన పార్టీ నిలబడుతుందని ఇంతకుముందుకు బీసీల పక్షాన ప్రజలకు ఉన్నటువంటి సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాల్లో కూడా గతంలో 60 ఏళ్ల నుంచి జరిగినటువంటి కేటాయింపులు వృత్తి కులాలకు కావచ్చు, ఉత్పత్తి కులాలకు కావచ్చు, ఆ కేటాయింపులు జరిగినాయి అంటే బీసీల పక్షాన కేసీఆర్ గారు ఉన్నట్టు మనకు అవపడతా ఉంది. తర్వాత మొన్న 2023 ఎన్నికల్లో కూడా బీసీలకు మరి ఎమ్మెల్యే టికెట్లు కూడా కేటాయించారు. తర్వాత ఎంపీలు కూడా మన నల్గొండ జిల్లా తీసుకుంటే 2 ఉంటే ఒక 50% ఒకటి మనకి బీసీలకు ఇచ్చిండ్రు, ఒకటి ఓసీలకు ఇచ్చారు. అట్లనే 17 ఉంటే 17 రిజర్వేషన్ బోన్ ఉన్నటువంటి సగానికి సగం బీసీలకు ఇచ్చారు, సగం ఓసీలకు ఇచ్చారు. కాబట్టి బీసీల పక్షాన ఖచ్చితంగా ఇప్పుడు వాళ్ళు ఇప్పుడు ఏది ఏమడికి చెప్పినప్పటికీ వాళ్ళ బీసీ ముఖ్యమంత్రి చెప్పని, కాంగ్రెస్ చెప్పని, బీజేపీ చెప్పని బీసీ భావాలు ఉన్నటువంటి ఒక ఉద్యమ నాయకుడిని బీసీలనే అనుకుంటారు. లేకుంటే ఆయనను అగ్రవర్గాలు ఆ నాయకుడు అని చెప్పి ఎవరు భావించరు. ఎందుకంటే ఆయన ఉన్నటువంటి నేపథ్యం కావచ్చు, ఆయనకున్నటువంటి అభిప్రాయం కావచ్చు, ఆయనకున్న మనస్తత్వం కావచ్చు, అది ఎవరు చూడు బీసీలకే అని చెప్పి ఒక భావన వస్తుంది. నేనైతే ఖచ్చితంగా మీరు అడుగుతున్నారు మీరు ఎట్లుంటారంటే నేను బీసీల పక్షాన బరాబర్గా పార్టీలో కొట్లాడతాం. పార్టీ లైన్లో ఎట్టి పరిస్థితుల్లో బీసీలకు న్యాయం జరగాలంటాం, బీసీలకు చట్టసభలలో అవకాశం రావాలని కొట్లాడతాం, రేపు పార్లమెంట్లో కూడా రావాలని కొట్లాడతాం. అదేవిధంగా బీసీ ప్రజలకు ఎవరైతే మన వర్గాల ఉన్నటువంటి దామాషా ప్రకారం ఖచ్చితంగా బడ్జెట్లో వాళ్ళకు ఫలాలు అందాలంటాం. ఉత్పత్తి కులాలకు కావచ్చు, లేకుంటే రేపు ఉన్నటువంటి వృత్తి కులాలకు కూడా అందరికీ ఏ వర్గాలకు అన్ని వర్గాలకు బలహీన వర్గాలకు రేపు లాభం చేకూరేటట్టుగా విద్యా ఉద్యోగంలో కావచ్చు, లేకుంటే వాళ్ళు చేసేటువంటి వృత్తి నేపథ్యంలో చేస్తున్నటువంటి వాళ్ళ దాంట్లో కాబట్టి అందరికీ మనకు లాభం కావాలి, న్యాయం కావాలని కోరుతాం. అంటే కోరడం వరకు ఓకే, బట్ తెలంగాణ ఉద్యమంలో మీరు చాలా కీలకంగా పార్టీ లైన్ కూడా అతిక్రమించి మీరు చాలా అడుగులు ముందుకేశారు. సో మీరే అన్నారు బీసీ వచ్చే ఫ్యూచర్లో మీరు బీసీ ఉద్యమం ఇంకా బలపడుతుందని. దానికోసం మీరు ప్రత్యేకంగా బీసీ కోసం ఏం చేయబోతున్నారు, ఎలాంటి ప్రణాళికలు రూపొందించబోతున్నారు? అంటే మీ వ్యక్తిగతంగా పార్టీ లైన్ ఓకే అయితే నేనేమంటా అంటే వ్యక్తిగతంగా కావచ్చు, పార్టీ లైన్లు కావచ్చు, ఇప్పుడు ఇంతకుముందు గతంలో కాంగ్రెస్ పార్టీ డిసెంబర్ 9 ప్రకటన ఇచ్చిన తర్వాత వెనుకకు పోయింది కాబట్టి పార్టీ లైన్ దాటి కూడా చేయాల్సి వచ్చింది. ఎందుకంటే ఉద్యమం ఉన్నటువంటి నేపథ్యం అటువంటిది. తర్వాత అందరు కూడా తెలంగాణ కావాలని చెప్పి కోరిక ఉన్నటువంటి, మాతో పాటు అందరికి కావాలనే కోరిక ఉన్నటువంటి పరిస్థితిలో మనం చేయాల్సి వచ్చింది. ఇక్కడ మనకు బీఆర్ఎస్ పార్టీ ఇవాళ ఇప్పటికే అటు తమిళనాడుకు తోలి అక్కడ ఉన్నటువంటి స్థితిగతులను తెలుసుకురమ్మంటుంది. ఇక్కడ ఇంటర్నల్గా పార్టీ మీటింగ్లు పెట్టి బీసీలకు మనం న్యాయం చేయాలా, పెద్ద ఎత్తున వాళ్ళకు బీసీ ప్రజలకు చేయాలా, బీసీ ప్రజానాయకులకు ఎవరైతే రాజ్యాంగ పరంగా వీళ్ళకి రావాల్సినటువంటి హక్కుల కోసం కొట్లాడాలని చెప్పి పార్టీ అంటుంది. కాబట్టి ఖచ్చితంగా చేస్తుందని నాకు పూర్తి విశ్వాసం ఉంది. ఖచ్చితంగా ఆ పక్షాన నేను బీసీల పక్షాన తప్పకుండా కొట్లాడతాను. భిక్షమయ్య గారు చెప్పండి,
ఈ మధ్యన మీరు యాక్టివ్గా ఉన్నారు కదా, భవిష్యత్ ప్రణాళిక ఎలా ఉండబోతుంది, ఏం జరగబోతుంది, ఇంకా ఎలాంటి యాక్టివిటీస్ నిర్వహించబోతున్నారు? అయితే యాక్టివ్గా నేను ఎప్పుడు ఉంటూనే ఉన్నా, ఇప్పుడు మీరు అన్నట్టు ఇంకా యాక్టివ్గా ఉన్నా. ఏంటంటే ఇప్పుడు అంటే కేటీఆర్ కొంచెం దగ్గరగా కనిపిస్తున్నారు, ఎప్పుడు కేటీఆర్ పక్కన కూర్చొని తెలంగాణ భవన్లో ప్రెస్ మీట్ పెడుతున్నారు. అయితే కేటీఆర్ గారు కానీ, హరీష్ రావు గారు కానీ, కేసీఆర్ గారు కానీ వాళ్ళు చెప్పినటువంటి పనిలో, అంటే మనం ఈ పార్టీలో ఉన్నాం, ఈ పార్టీ లైన్లో మనం ఖచ్చితంగా ప్రజల కోసం పనిచేయాల్సిందే. అటు బలహీన వర్గాల కోసం కావచ్చు, తర్వాత బీఆర్ఎస్ పార్టీకి ఉన్నటువంటి విధి విధానాల కోసం కావచ్చు, మనం ఖచ్చితంగా ప్రజల వైపు నుండి కొట్లాడే దాంట్లో ముందుండి కొట్లాడుతున్నాం, ముందుండి చేస్తున్నాం. అట్లనే ఆలేరు నియోజకవర్గ ప్రజలకు కూడా నేను ఎప్పుడైనా ఒకే మాట చెప్తాం, ఆలేరులో భిక్షమయ్య గౌడ్ నాయకుడు అని చెప్పి అందరూ అనుకుంటాడు, కానీ ఆలేరు ప్రజాసేవకునిగా పనిచేయాలనే దాని మీద ప్రతి ఒక్కసారి నా లక్ష్యం అదే. తర్వాత ఆలేరు ప్రజల కోసం ఎంత దాకానైనా, ఎక్కడైనా, ఎన్నిసార్లు ఓడిపోయినప్పుడు 2 సార్లు ఓడిపోయినా ప్రజలకు దూరం కాకుండా ప్రజాక్షేత్రంలో నిరంతరం ప్రజల కోసం పనిచేయాలనే ఒక లక్ష్యం ఉన్నటువంటి వ్యక్తిని. తర్వాత ఎందుకంటే మనం పుట్టినటువంటి మన వర్గాలు, మనం పుట్టిన నేపథ్యం, మన పుట్టిన ఇల్లు, ఆ స్వరూపం అంతా కూడా ఏంటంటే పేద ప్రజల కంటే మధ్యతరగతి కుటుంబాల్లో పెరిగినాం కాబట్టి మధ్యతరగతి కాకుండా సబ్బండ వర్గాలకు మనం ఏం చేయగలుగుతాం, ఏదో ఒకటి చేయాలనే తపనతో పనిచేస్తున్నాం. ఖచ్చితంగా ఎల్లప్పుడూ ప్రజల కోసం చివరి రక్తం బొట్టు వరకు కూడా ప్రజల కోసం పనిచేయాలనే లక్ష్యమే తప్ప అధికారం ఉన్నా లేకున్నా, పదవి ఉన్నా లేకున్నా మన ఆకాంక్ష, ఆలోచన ఒక్కటి, బలహీన వర్గాల కోసం, బడుగుల కోసం, సబ్బండ వర్గాల కోసం నిరంతరం వాళ్ళ మధ్య నుండి పనిచేయాలనేదే నా చివరి ఆకాంక్ష. అలాగే చివరగా ఒక ప్రశ్న, మీరు బీజేపీని వీడి బీఆర్ఎస్లో చేరేటప్పుడు మీకు ఎమ్మెల్సీ ఇస్తాననేది హామీ ఇచ్చింది మీ బీఆర్ఎస్, కానీ దాన్ని విస్మరించింది. దాన్ని ఎట్లా స్వీకరిస్తారు, ఏంది అసలు? అయితే వాస్తవంగా కేసీఆర్ గారు ఆ రోజు అందరి సమక్షంలోనే నాకు ఎమ్మెల్సీ ఇస్తా అన్నమాట వాస్తవం. అందుకే ఎమ్మెల్సీ ఇస్తే ఇంకా ప్రజలకు దగ్గర అవుతాం, ఏదో ప్రజలకు సేవ చేసే అవకాశం వస్తుందనే దాని మీద మన పార్టీలో జాయిన్ అయినా అప్పుడు ఉన్నటువంటి విధి విధానాలతో ఏమన్నాడంటే ఎమ్మెల్సీ కాదు, ఇంకా ప్రజాప్రతినిధిగా పోటీ చేయడానికి అవకాశం ఇస్తామని అన్నాడు. కాబట్టి అది అవకాశాలు కుదరలేదు. మరి ఎందుకు కుదరలేదు అనేది కేటీఆర్ గారికి తెలవాలి. కానీ అంటే మరి మాట తప్పినట్టే కదా, ఇప్పటి వరకు మీరు చేశారు. కేసీఆర్ బాపు ఇవన్నీ చెప్పారు, కానీ మీకు ఇచ్చిన మాట, బీసీకి ఇచ్చిన మాట తప్పినట్టే కదా. అయితే మాట తప్పిండ్రు అని చెప్పి నేను భావిస్తలేను. ఎందుకంటే పార్టీలో ఉన్నటువంటి పరిస్థితులతోని నాకేం చెప్పారంటే, నీకు నామినేటెడ్ పోస్ట్ వద్దు, పోటీ చేయడానికే నేను అవకాశం ఇస్తా అని చెప్పి మళ్ళీ తర్వాత చెప్పినటువంటి నేపథ్యం. ఎందుకంటే నీలాంటోడు బలహీన వర్గాల నుంచి వచ్చినటువంటి వ్యక్తి, ఆ జిల్లాలో బలహీన వర్గాల ప్రాతినిధ్యం కూడా ఉండాలి. తర్వాత నువ్వు ప్రజాక్షేత్రంలో కూడా గట్టిగా ప్రజల కోసం పనిచేస్తావు, పార్టీకి కూడా ఉపయోగపడుతుంది. కాబట్టి నేను ప్రజాక్షేత్రంలో పోటీ చేపిస్తావు అన్నటువంటి మాట వాళ్ళు మాట్లాడిండ్రు. దాంట్లో ఎంపీగా యాక్చువల్గా నేను పోటీ చేసేది ఉండే, అడిగినట్టున్నారు కదా, అడిగినాము. అసలు కేసీఆర్ గారే పోటీ చేయమని చెప్పిండ్రు. ఎమ్మెల్సీ రానప్పుడు ఎమ్మెల్యేనో ఎంపీనో పోటీ చేద్దు అని అన్నారు. ఎమ్మెల్యే అనూహ్యంగా అందరికీ ప్రకటించిన తర్వాత సరేగా మిమ్మల్ని అడిగినట్టు కదా ఎంపీగా పోటీ చేయమని చేస్తామని అన్నాం. కాకుండా ఏమైపోయిందంటే అక్కడ 50% బీసీలకు ఇవ్వాలనుకున్నప్పుడు ఒక గౌడు పద్మారావు గౌడ్కి ఇవ్వాల్సి వచ్చింది. కాబట్టి అక్కడ ఇచ్చినాం. కాబట్టి ఇక్కడ ఒక కుర్మ సామాజిక వర్గానికి ఇవ్వాలి. కాబట్టి నువ్వు మరి ఈసారి సమీకరణలు కుదులుతలేవు కాబట్టి అని అంటే, సరే ఓకే, మనం ఇప్పుడు పార్టీ నిర్ణయంలో సమీకరణలో ఒకసారి కుదరవు. కాబట్టి అటువంటి పరిస్థితుల్లో ఆ నేపథ్యంలో నేను కూడా సరే మంచిది అని చెప్పినాం. కేసీఆర్ గారి మీద పూర్తి విశ్వాసం ఉంది. రేపు వచ్చే ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లో ఎమ్మెల్యేగా నాకు అవకాశం వస్తుంది. ఎందుకంటే ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ఎక్కడ అంటే అక్కడ పోటీ చేయాలని ఏం లేదు. ఎక్కడ పోటీ చేయాలనుకున్నా పోటీ చేస్తాం. కానీ మా యాదాద్రి జిల్లాలో ఉన్నటువంటి 3 సీట్లు కూడా మరి మొత్తం జనరల్ కేటగిరీ ఉంది. ఆ జనరల్ కేటగిరీలో ఉన్నటువంటి వాళ్ళు మొత్తం ఒకే సామాజిక వర్గానికి చెందినటువంటి వాళ్ళు. ఎందుకంటే ఇవాళ ఉన్నటువంటి బీసీ వాదం బలంగా పెచ్చబిలుకుతున్నటువంటి వాదం ఇవాళ. అందులో మనదంతా ఉద్యమ నేపథ్యం ఉన్నటువంటి గడ్డ, ఉట్టిగానే రెవల్యూషన్ లేస్తుంది. అటువంటి దాంట్లో పార్టీ కూడా, బీఆర్ఎస్ పార్టీ కూడా రెవల్యూషన్ నుంచి వచ్చినటువంటి పార్టీ. ఏ కాలానుగుణంగా వాళ్ళకు ఉన్నటువంటి నేపథ్యాన్ని ఎప్పుడప్పుడు
చర్చించుకునేటువంటి పార్టీ కాబట్టి ఖచ్చితంగా బీసీలకు అవకాశం వస్తుంది. ఈసారి ఎట్టి పరిస్థితుల్లో మళ్ళొకసారి ప్రజలకు సేవ చేసే అవకాశం నాకు దగ్గరగా వస్తుందని చెప్పి నేను భావిస్తున్నా. తప్పకుండా ఈసారి ఎమ్మెల్యేగా పోటీ చేస్తాం. నాకు అవకాశం ఇస్తుందని కేసీఆర్ గారు, కేటీఆర్ గారు, హరీష్ రావు గారి మీద పూర్తి సంపూర్ణమైన విశ్వాసం ఉంది. కాబట్టి ఈసారి తప్పకుండా ఆ ప్రాంతానికి కానీ ప్రజలకు కానీ సేవ చేసే అవకాశం వస్తుందని నేను భావిస్తున్నాను. ఓకే, రైట్ అన్న, థ్యాంక్ యూ, ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. ఇది ఇవాల్టి లీడర్. మరో లీడర్ ప్రోగ్రామ్తో మళ్ళీ కలుద్దాం. అంటే ఆలయంలో ఏమన్నా బీఆర్ఎస్ టికెట్ కన్ఫర్మ్ అయిన అన్నట్లు అదే హుషారుగా తిరుగుతారు అనేది టాక్ జరుగుతుంది. రాజకీయంగా ఒక ప్రజా సేవకునిగా పనిచేద్దామని వచ్చినాం. రాజకీయాలు ఏదో ఆశించి పదవులు వస్తే నాకేదో ఆర్భాటాలు వస్తాయి, లేకుంటే పదవులు వస్తే నాకేదో లబ్ధి చేకూరుతుందని రాలే. కేవలం రెడ్లను కాదని మళ్ళీ మీకు టికెట్ ఇచ్చే అవకాశం ఎంతవరకు ఉన్నది? ఎంతసేపు వాళ్ళు బలహీన వర్గాలు కాబట్టి బానిసలుగా మా దగ్గర పనిచేస్తున్నామని భావిస్తారు. నేను అట్లా లేకుండా మా బలహీన వర్గాలు బలంగా ఉన్నారు, ఆత్మగౌరవంలో ఎక్కడ తీసిపోరని చెప్పి నేను కొట్లాడుతుంది. కాబట్టి నన్ను 2 సార్లు ఓడగొట్టడానికి అనేక ప్రయత్నాలు చేశారు. ఇలా జాగీ రాలేకుంటే నల్గొండలో ఉన్నటువంటి వాడు భువనగిరి కొట్టేట్లో పోటీ చేస్తాడు. భువనగిరిలో ఈ ప్రాంతం ఉన్నటువంటి పోటీ చేయాలి కదా అనే దాని మీదనే అప్పుడు ఆ రోజున 33% ఉన్న రిజర్వేషన్ 18% కుదించారు. దీనిపైన ఇప్పుడు బీసీల పైన ఎట్లా ప్రేమ ఉందని అంటారు? కోర్టు నిబంధన ఉంది, కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి అఫిడవిట్ ఉంది. కాబట్టి దాన్ని మించి కోర్టును మించి అయితే కేసీఆర్ గారు పోలేరు కదా. ఇప్పుడు బీసీల సంఖ్యని తక్కువ చూపించారా లేదా? ఎంత గమ్మత్తు ఉందంటే 20 లక్షల మంది బీసీలు తగ్గిపోయిందట, తర్వాత ఓసీలు పెరిగిరట. అంటే ఓసీలు కాపురం చేస్తున్నారు కానీ బీసీలు కాపురమే చేస్తలేరు, లేకుంటే బీసీలు పుట్టలేదు. ఇది ఎక్కడ న్యాయం? ఇది ఎక్కడ ఉందా? వచ్చే ఎలక్షన్స్కి మీరు బీర్లని బోర్లు వేయడానికి సిద్ధమవుతున్నట్టేనా? ఆ వ్యతిరేకతను బట్టి చూస్తే ఇంకో 2 సంవత్సరాలు 2.5 సంవత్సరాలు గడిస్తే అసలు నిజంగా ప్రజాప్రతినిధులు ఎవరు కూడా ఊర్లలో తిరగలేనటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. అటువంటి పరిస్థితి వస్తే ఈ తెలంగాణకు రైతు బంధు ఇచ్చినటువంటి వ్యక్తి రైతు బంధు కేసీఆర్. తెలంగాణ బాబు కేసీఆర్, తెలంగాణ రైతు బంధు కేసీఆర్. అటువంటి కేసీఆర్ గారిని పట్టుకొని అంటే ఆయన భాష వేషం చూసే ముఖ్యమంత్రికి తగ్గట్టుగా ఉందా లేదంటున్నారా, లేకపోతే పరిపాలన చూసి అంటున్నారా? అసలు ఆ పరిపాలన మీద పట్టే లేదా ఇప్పటిదాకా? ఇప్పుడు నేను అడుగుతా ఉన్నా, ఎవరైనా ముఖ్యమంత్రి అంటే కళాకారులు చెప్పకపోయారు పేరు, లేకుంటే సామాన్యులు చెప్పకపోయారు, ఎంటర్ప్రైజ్ ఉన్నప్పుడు కూడా వాడు ఎవరైనా ముఖ్యమంత్రి 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 అని అంటుంటారు. అంటే ముఖ్యమంత్రి అనే భావననే ఆయన మీద అనిపిస్తలేదు. తీన్మార్ మల్లన్న నినాదం ఈ మధ్యన బాగా ఆయన ఏదో అడవుడు బీసీ నినాదం అనేది అడవుడు చేస్తుంది. అది దాని ఎఫెక్ట్ ఇంపాక్ట్ ఎంతవరకు ఈ పార్టీల పైన ఉంటుందంటారు? మన నాయకులను మనం గెలిపించుకోవాలి. ఇంకెన్ని రోజులు కొట్లాడతాం, ఇట్లా ఎన్ని రోజులు చేస్తాం? మన నాయకులే బరాబర్ ఉంటే మనకు రావాల్సిన వాటా బరాబర్గా మనకు వస్తుంది. మనకు రావాల్సినటువంటి బడ్జెట్లో మన శాతం మనకు రావాలంటే మనకు సరైన స్థానంలో మన నాయకులు ఉండాలి అనేది ఒక భావన అయితే వచ్చింది. కాంగ్రెస్ అంటే రెడ్ల పార్టీ, మీ బీఆర్ఎస్ అంటే కూడా వెలమల పార్టీ అనేది ఉంది. సో దీంట్లో ఉన్న బీసీలు ఎట్లా కొట్లాడతారు, వాళ్ళని ఎలా ఎదిరిస్తారు, బీసీ వాదం కోసం ఎలా ప్రయత్నం చేస్తారు? కాంగ్రెస్ చెప్పని బీజేపీ చెప్పని బీసీ భావాలు ఉన్నటువంటి ఒక ఉద్యమ నాయకుడిని బీసీలనే అనుకుంటారు. లేకుంటే ఆయనను అగ్రవర్గాలు ఆ నాయకుడు అని చెప్పి ఎవరు భావించరు. బీఆర్ఎస్ పార్టీ అంటే తెలంగాణ ప్రజల పార్టీ. ఇవన్నీ కూడా ఢిల్లీ పార్టీలు, బీజేపీ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు. ఇది మన కళ్ళతల్లిలాగా ఉన్నటువంటి తెలంగాణకు